हन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थ सार्थवाहं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये श्रीभारतीतीर्थमाश्रये। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्ताळि संसेव्यां भवानीं ललिताम्बिकाम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री माता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। श्री माता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। श्री माता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री शारदा चंद्रमौळीश्वराभ्यां नमो नमः। श्रीमज्जगद्गुरवे नमो नमः। లలితా పరమేశ్వరి అనుజ్ఞతో వశిన్యాది వాగ్దేవతలు అనుగ్రహించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక శాస్త్రంగా హయగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. రక్షాకరి రాక్షసగ్ని నామం వరకు నిన్న చెప్పుకోవడం జరిగింది. భువనేశ్వరి స్వరూపం ఆ మంత్రాన్ని ఉపాసించేటువంటి విషయము, దానిలో ఉన్నటువంటి స్వభావము ప్రభావము రెండింటినీ ఈ నామాల వరుస చెప్తున్నది. రాజరాజార్చిత నుంచి మనకి రాజ్ఞి అన్నప్పుడు అమ్మ మంత్రం ఆవిష్కరింపబడుతోంది. అక్కడ ఆ రాజ్ఞి మంత్ర స్వరూపము రమ్య ఇత్యాది విషయములతో చెప్తూ అది ఉపాసించే భక్తులని అమ్మ అనుగ్రహిస్తోందని చెప్పడానికే రతిప్రియ అన్నారు. ఇక మంత్ర ఫలాన్ని రక్షాకరి రాక్షసగ్ని రెండు నామాల్లో చూపిస్తున్నారు.
అమ్మ మంత్రం అనుష్ఠిస్తే వచ్చిన ఫలం అది. రక్షాకరి రాక్షసగ్ని, రక్షిస్తున్నది. ఈ రక్షణ అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి, మామూలుగా లోకంలో భయాలు ఏర్పడినప్పుడు వాటి నుంచి కాపాడు ఒక రక్ష. ఆ భయాలు అనేక రకాలు. ఇన్ని భయాల నుంచి కాపాడుతుంది. అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే అజ్ఞానం. దాని నుంచి కాపాడుతుంది కనుక రక్షాకరి అంటే ఐహిక ఫలప్రదాయనితో పాటు పారమార్థికమైన జ్ఞానం ఇస్తున్నది, అజ్ఞానము నుంచి రక్షిస్తున్నది అని అర్థం చెప్పుకోవాలి. ఆ తర్వాత రాక్షసగ్ని, రాక్షసులను సంహరించున్నది. అనేక అసురుల్ని భండాసుర, మహిషాసుర మొదలైనటువంటి అసుర సంహారం చేసినటువంటి తల్లి. ఈ భువనేశ్వరియే వివిధ సందర్భాల్లో దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద అని చెప్పినట్లుగా దేవకార్యం కోసం ఉద్భవించి అధర్మపరులైన అసురుల్ని సంహరించింది. ఇప్పుడు తర్వాత నామం రామా అని చెప్పబడుతున్నది. ఈ రామానామం చాలా విశిష్టమైనటువంటిది. రామ అంటేనే స్త్రీ అని అర్థం. అది సుందరి, రమణి, రామ అని అమర కోసం చెప్తున్నది. సుందరమైన స్త్రీకి మరో పేరు రామ అని. ఇప్పుడు అమ్మవారు స్త్రీ స్వరూపిణి అని. అంటే జగత్తులో స్త్రీ అనే స్వరూపమే అమ్మవారి యొక్క రూపం. అది విశ్వంలో ఉన్నటువంటి స్త్రీ విభూతులన్నీ కలిపి ఈ నామంలో చెప్పబడుతూ ఉన్నాయి. దీని గురించి మనకు దేవీ భాగవతం మొదలైనవన్నీ పరిశీలన చేస్తే త్వత్కళ సర్వయోషిత అని ఒక మాట ఉన్నది. అమ్మవారి కళయే ప్రతి స్త్రీలో ఉంది అని. అది ప్రధానంగా పరిపూర్ణ స్వరూపాలుగా ఉపాసించబడుతున్న దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ ఇత్యాది రూపములతో మొదలుకుని అమ్మవారి యొక్క అంశావతారాలుగా చెప్పబడుతున్నటువంటి ఇతరత్ర ఉన్న రూపములు, ఇవి మనకి అంశావతారములు అంటే ఉత్తమమైనటువంటి రూపములు. గంగా, తులసి ఇత్యాది రూపములు ఇవన్నీ స్త్రీ స్వరూపములే. మొత్తానికి ఆ పరాశక్తి మొదలుకుని స్త్రీ స్వరూపం వరకు అన్నీ అమ్మ యొక్క రూపములైన భావన చేయాలట. ఆ భావంలో భాగంగానే మనకి అమ్మవారి ఆరాధన అనగానే బాలా ఉపాసన మొదలుకుని సువాసిని పూజ వరకు మనం చేస్తున్నాం. కుమారి పూజ నుంచి సువాసిని పూజ వరకు. అదేవిధంగా పూర్వ సువాసినులకు వారి మర్యాదల్లో వారికి గౌరవం ఉన్నది. సువాసిని మర్యాదలు పూర్వ సువాసినికి లేవు, కానీ పూర్వ సువాసిని మర్యాదలు ఆమెకు ఉన్నాయి. అది స్త్రీ ఏ రూపంలో ఉన్నా గౌరవింపదగినదే అనే భావం. అందుకు స్త్రీల్ని ఆరాధించేటప్పుడు అమ్మవారి భావనతో ఆరాధించడం అనేది మనకు కనబడుతున్నది. ఇది భావనలో విశేషం ఏంటి అంటే శంకర పురుషా సర్వే స్త్రియస్సర్వా మహేశ్వరి పుంలింగ శబ్దవాచ్యాయే తేచ రుద్రా ప్రకీర్తితా స్త్రీలింగ శబ్దవాచ్యాయా సర్వా గౌర్యా విభూతయ అని శాస్త్రం చెప్తున్న వాక్యం. సృష్టిలో ఉన్న శక్తులన్నీ రెండేట, పుం స్త్రీ, పురుష స్త్రీ అనేటువంటి రూపములతోనే ఉంటాయి. ఈ రెండిట్లో పురుష అంతా శివస్వరూపము, స్త్రీ అంతా శక్తి స్వరూపంగా భావించి ఆరాధించేవాడే పరతత్వాన్ని తెలియగలడు అని మనకి శాస్త్రం చెప్తున్న వాక్యం. ఇదే మాట రుద్ర హృదయోపనిషత్ అనేటువంటి దాంట్లో కూడా చెప్తూ రుద్రో నర ఉమానారి తస్మై తస్యై నమో నమః. నరుడు అంటే మగరూపంలో ఉన్నటువంటి జీవుడు, అది రుద్రస్వరూపము. ఆయన యొక్క విభూతి ఉంటే గాని పుంస్త్వం రాదు. ఈ శరీరాన్ని ఏముందండి, జీవుడికి వాడు చేసుకున్న కర్మల కొద్దీ వచ్చింది ఈ శరీరం. ఈ శరీరంలో తచ్చక్తి, ఆ విశేషము ఈశ్వర స్వరూపమే. అందుకే పుంస్త్వము అనేటువంటిది శివరూపము, స్త్రీత్వం అనేది అమ్మవారి యొక్క రూపము. అలా ఇక్కడ స్త్రియస్తుష్టా స్త్రియోరుష్టా స్తుష్టారుష్టాశ్చ దేవతా వర్ధయంతి కులంతుష్టా నాశయంత్యవమానితా అని స్మృతి చెప్తున్న, ధర్మశాస్త్రం చెప్తున్న వాక్యం ఇది. స్త్రీ సంతోషించినా, స్త్రీ కోపగించినా అమ్మవారు సంతోషించినట్టే, అమ్మవారు కోపగించినట్టే అన్నారు. అందుకు స్త్రీ సంతోషిస్తే దేవతలు సంతోషించి వారి వంశాలను కాపాడతారట. స్త్రీ దుఃఖపడినా, కోపగించుకున్నా దేవతలకు కోపం కలిగి వాళ్ళ వంశాలని దెబ్బతీస్తారని ధర్మశాస్త్రం చెప్తున్నది. దీన్ని బట్టి స్త్రీకి మన శాస్త్రంలో ఎంత మర్యాదనిచ్చారు, గౌరవాన్ని ఇచ్చారో చూడాలి. ఏ రూపంలో ఉన్నా స్త్రీ పూజ్యురాలే. అందుకే స్త్రీ స్వరూపము జన్మ నుంచి శుద్ధమే అని చెప్పారు. పురుషుడికైతే సంస్కారములు చేస్తేనే కానీ శరీరానికి శుద్ధత్వం రాదట. స్త్రీ జన్మతః శుద్ధురాలే. అందుకే 2వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే స్త్రీని పూజ్యురాలుగా మనం భావన చేస్తాం. అందుకు స్త్రీ మంగళస్వరూపమే. అందుకు స్త్రీని ఏనాడో అవమానించరాదు, తక్కువగా చూడరాదు అని ధర్మశాస్త్రములన్నీ చెప్తున్నాయి. ఎందువల్ల అమ్మవారి యొక్క విభూతి ఉంది స్త్రీలలో. ఇది దర్శించవలసిన విధానం. అంతేకాదు, స్త్రీలను అవమాన దృష్టితో చూసేవాడు, కాముక దృష్టితో చూసేవాడు శక్తి ఉపాసనలో పండలేడు అని శాక్తేయం పెద్ద హెచ్చరిక చేస్తుంది. ఇది చాలా ప్రధానమైన అంశం తెలుసుకోవాల్సింది. అందుకే కాముక వికారాలన్నీ కూడా జయించి అధర్మాన్ని వదిలిపెట్టినటువంటి వాడే అమ్మవారి పూజకు అర్హుడవుతాట. అటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం లభిస్తున్నది. అందుకే రామ అనే మాటలోనే మనకి స్త్రీ స్వరూపాన్ని చూపిస్తున్నారు. మరి ఒక భావాన్ని మనం పరిశీలిస్తే ఇంతవరకు స్త్రీ రూపంగా ఆరాధింపబడుతున్నది అనే ప్రస్తావన చేసుకున్నాం. మరొక అర్థం దీనికి తెలుసుకోవాలి. రామ అనే దీర్ఘం వచ్చింది, ఇది స్త్రీలింగం.
దీన్ని పుంలింగం చేస్తే రామః అయింది. అంటే ఉన్న తత్వం ఒక్కటే, దాని పుంలింగంలో అంటే రామః, స్త్రీలింగంలో ఉంటే రామా అయింది, అంతే తేడా. అంటే రామః అంటే ఏమిటి పరమార్థమో, రామ అన్న అదే పరమార్థం ఇక్కడ చెప్పుకోవాలి. రమంతే యోగినానంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే అని రామమంత్రానికి అర్థం చెప్తూ శాస్త్రం మనకు చెప్తున్న విశేషమైన పరమార్థం ఇది. అంటే యోగులు ఏ పరతత్వమునందు చేసి లేదా ఏ పరతత్వమునందు ఐక్యమై వాళ్ళు పరమానందాన్ని అనుభవిస్తారో ఆ పరతత్వమును రామ అంటారు. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని. యోగుల అంతమునందు అంటే వాళ్ళ సాధనలన్నీ ఫలించిన తర్వాత సిద్ధిగా ఏ పరతత్వమునందు చేరి పరమానందం అనుభవిస్తారో. అందుకే రామః అంటేనే ఆనందస్వరూపుడు, ఆనందింపజేయువాడు. ఎవరిని ఆనందింపజేస్తున్నాడు? సిద్ధులు పరతత్వాన్ని చేరితేనే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందుకు సిద్ధులు ఏ పరతత్వాన్ని చేరి ఆనందిస్తారో ఆ పరతత్వమే రామ అనగా యోగులకు కూడా గమ్యమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మము, ఇది అర్థం. ఒక మహానుభావుడు అంటున్నారు, బ్రహ్మ అనే మాట మనం పరమాత్మకు వాడతాం కదా, బ్రహ్మము అని. బ్రహ్మములో క్రింది భాగాలు తీయండి, బ్రహ్మ ర మ వస్తుంది సరిగ్గా. అదే రామాయణ బ్రహ్మమునకు పేరు అన్నారు. ఇంకా రామ చెప్పుకుంటే మొత్తం తారక బ్రహ్మస్వరూపం అంతా కనబడుతున్నది. ఇందులో మరొక ఆంతర్యాన్ని మనకు విష్ణు పురాణం ఆధారంగాను, అదేవిధంగా అంటే తత్వపరంగా విష్ణు పురాణం చూస్తే బ్రహ్మాండ పురాణంలో అయితే నేరుగానే చెప్పాడు ప్రత్యక్షంగా. అదేమిటి అంటే శ్రీరామో లలితాంబిక, శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. ఇది దేవతా తత్వం తెలిసిన వాళ్ళు పలికే మాటలు ఇవి. రూపములు ఏవైనప్పటికీ దేవతా తత్వంలో సామ్యం ఉంటుంది. ఆ దేవతా సామ్యములు గ్రహించగలగాలి, అప్పుడు మరింత తత్వం చక్కగా మనకు అర్థమవుతుంది. అందుకే సుబ్రహ్మణ్యుడిని నరసింహస్వామిని ఒకే తత్వం అని చెప్తారు. ఈ దేవతా తత్వములు అంత మాత్రం చేసి సుబ్రహ్మణ్యుడు నరసింహుడు ఒకడెలా అయిపోతాడు అనడం కాదు. ఇక్కడ రూపములు వేరు కావచ్చు, తత్వములతో ఒకటి అవుతూ ఉంటారు. ఆ తత్వ సమన్వయం అర్థం చేసుకోగలగాలి. అలాగా వివిధ దేవతలకు సమన్వయం ఉంటుంది. విష్ణుతత్వం ఎప్పుడూ ఉమాతత్వంతో సమన్వయింపబడుతుంది. అందుకే వాళ్ళిద్దరిని సోదరులని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తత్వతః ఇద్దరిది ఒకటే స్వరూపం అని చెప్పడం అందులో ఉన్న ఆంతర్యం. అందుకే అమ్మవారు సోమతత్వానికి ప్రతీక, శివుడు అగ్నితత్వానికి ప్రతీక, విష్ణువు జలానికి అధిదేవత. మరి సోమతత్వం అంటే గౌరీ కదా. ఇవి ఎవరికి తెలుస్తాయా అంటే ఉపాసకులైన వాళ్ళకి తెలుస్తాయి. ఊరికిన కబుర్లు దేవతలు ఆడేవాళ్ళకి దేవతలు కూడా ఒకానొక శరీరాలుగానే భావన చేసి మాట్లాడే వాళ్ళకి దేవతలు దూరమే, తత్వము దూరమే. అందుకని తత్వం తెలియాలి. అన్నమయ్య చెప్పినట్టు దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరములు తెలిసినా అంటాడు ఒక చోట. అందుకు ఉపాసన పరంగా గ్రహించగలిగితేనే ఇవన్నీ అర్థమవుతుంటాయి. ఈ రహస్యాన్ని విష్ణు ఉమాదేవి, యా ఉమాసా స్వయం విష్ణు అనే మాట, అలాగే శ్రీరామో లలితాంబిక, పుంరూపాచ మదాత్మిక, ఈ మాటలన్నీ ఉన్నాయి. అచ్చంగా చెరకు విల్లు పట్టుకున్న లలితాదేవి, కోదండం పట్టుకున్న రామచంద్రమూర్తి ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. లేకపోతే మనోరూపేక్షు కోదండ అనే మాటలోనే కోదండరామధ్వని మనకు మొదట్లోనే చూపిస్తున్నారు కదా. మరి సంగీత రూపిణి శ్యామలాదేవి, నాదరూపిణి, అదే స్వరూపం మనకి వేణునాద వినోదుడైనటువంటి కృష్ణ పరమాత్మలో దర్శిస్తున్నాం. ఇవన్నీ రహస్య విషయములు. యోగమాయాముపాశ్రిత అని భాగవతంలో కనబడుతుంది. యోగమాయను ఉపాసించి అన్న మాటకు ఆ యోగమాయ అంటే అమ్మవారేగా. ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ మనకు బ్రహ్మాండ పురాణంలో కృష్ణ పరమాత్మ అమ్మవారి ఉపాసనతో తాదాత్మ్యం చెంది వేణు ద్వారా గోపికా జనాన్ని మోహింపజేయగలిగాడు అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అశేష జన మోహినీం, ఆయన తత్వం అమ్మవారే. ఆ తత్వంతో తాదాత్మ్యం చెందగలిగేటువంటి అభిన్న రూపుడు విష్ణువు. అందుకే హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్తని శంకర భగవత్పాల వారు సౌందర్యలహరిలో చెప్పిన విషయమే. అదే జగన్నాథుడే జగన్మోహిని అవ్వగలిగాడు. ఆయనలో స్త్రీత్వం లేకపోతే మోహిని ఎలా అవుతాడండి? ఆయనలో ఉన్న స్త్రీత్వం ఎవరు? అమ్మవారే. అది తెలుసుకోవాల్సిన గొప్ప విశేషం. అదే రామ అంటే పరబ్రహ్మస్వరూపము, ఆనందస్వరూపము అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది. ఈ విధంగా మన నిత్యానంద లక్షణ స్వరూపమైన రామ రమణ లంపట, తర్వాత నామం రమణ లంపట. రమణత్వం అన్న ఆనందమే, లంపట అంటే ఆసక్తి, తీవ్రమైన ఆసక్తికి లంపటము అని పేరు, అత్యాసక్తి అని. రమణ లంపట అంటే ఆనందస్వరూపమునందు ఆసక్తి కలిగినది అని అర్థం. సృష్టిలో ఆనందస్వరూపంపై ఆసక్తి కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి, లేకపోతే రాదు. మనకు నిజంగా ఆనందంపై ఆసక్తి ఉందా? ఉంది అనుకుంటున్నాం. అసలైన ఆనందం ఎవరు? మనం మొదటి నుండి చెప్పుకుంటుంటే సచ్చిదానంద రూపమైన ఆత్మ. ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండుటయే బ్రహ్మ విద్య.
అందుకు పరమాత్మయందు ఆసక్తి కలిగిన స్వరూపం అనగా బ్రహ్మ విద్యా స్వరూపిణి. రమణ లంపట అంటే బ్రహ్మ విద్యాది దేవత, ఇది ఒక అర్థం. అలాగే రమణుడు అంటే రంజింపజేయేవాడు. అతడెవరు? అమ్మవారికి రమణుడు ఎవరు? శివుడు. అమ్మవారికి రమణుడు ఆయన. ఎవరి పతి వారికి రమణుడు, ఎవరి సతి వారికి రమణి. అందుకే అమ్మవారికి రమణుడు పరమేశ్వరుడు. ఆయన యందే ఎప్పుడు ఆసక్తి పడిగా రమణ లంపట. ఎంత ఆసక్తి అంటే లంపటం, అది ఒకంతటా వదలదు, అంత ఆసక్తి. ఎల్లవేళలా శివుడంటే అత్యంతమైన మక్కువ కలది. ఎంత మక్కువ అంటే ఆమె చరిత్ర అంతా అదే చెప్తున్నది. ఆయన కోసం ఎంత తపస్సు చేసింది ఆ తల్లి. పైగా నిజభర్తృముఖాంబోజ చింతనాయే నమో నమః మొదలైన అష్టోత్తర శతనామాల్లోని వాక్యములు తలంచుకున్నా ఆవిడికి ఎప్పుడు ఒకటే పనిట, నిజభర్తృముఖాంబోజ చింతన. ఎల్లవేళలా తన భర్తగారి ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది. కబుర్లు చెప్తే ఆయనవే. అందుకు ఆవిడకి అంత శివప్రీతి. అంటే రమణ లంపట అనగానే భువనేశ్వరుడైన పరమేశ్వరుని యందు అత్యంత ఆసక్తి కలిగినటువంటి భువనేశ్వరి అని అర్థం. దీనికి రామా రమణ లంపట. ఇంతవరకు రకారనామాలు అయ్యే. భువనేశ్వరి స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ భువనేశ్వరి మంత్రంలో ఉన్నటువంటి ఒకానొక రహస్యాన్ని, మొత్తం శక్తి మంత్రాల్లో ఉన్న ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తున్న ఒక అద్భుత నామాల వరుసలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మనల్ని లలితా సహస్రనామాల గురించి మరొక్క మారు ఉపోద్ఘాత వాక్యాన్ని స్మరించుకోవాల్సిందే. లలితా సహస్రనామాలు కాలక్షేప నామాలకో ఏ నామాలకు లేనిది, దీనికి మాత్రమే విశిష్టంగా చెప్పిన విశేషణం ఏమిటి? రహస్యనామములు. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. రహస్యము అంటే ఎంత సంస్కృతం తెలిసిన వారికైనా నిఘంటు పరంగా దానికి ఒక అర్థాన్ని చెప్పుకుంటాం. ఒక అర్థం వ్యవహారార్థం. ఇది మాత్రమే కాకుండా ఇంకా లోపల తత్వ, మంత్ర, యోగ సంకేతములు ఏవైతే దాగి ఉంటాయో అవి కూడా ఈ నామాల్లో ఉన్నాయి కనుక దీనిపై రహస్యనామములు. ఆ రహస్యాన్ని విప్పి చెప్పుకోవడమే భాష్యం. అందుకు ఆ రహస్యాన్ని తట్టుకోగలిగే శక్తి ఉంటేనే భాష్య ప్రవచనాలు కూర్చోవాలి, కాలక్షేపం కాదు. అందుకు అలాంటి రహస్యాలు మనం వీలైనంత ఆవిష్కరించుకుంటూ వెళుతున్నాం. ఇది ఇద్దరికి ప్రయోజనం. ఒకటి, కేవలం భక్తితో అమాయకంగా కూర్చొని ఈ నామాలను ఆస్వాదిస్తూ ఉన్న వాళ్ళకి గొప్ప ప్రయోజనం. రెండు, ఇప్పటికే శ్రీ విద్యా సంప్రదాయంలో ఉంటూ ఆ మంత్రములతో పరిచయము, అనుభవము ఉన్న వాళ్ళకి కూడా ప్రయోజనకారి. ఇద్దరికీ ప్రయోజనకారి. ఆ రెండు రకాల వారి కోసమే ఇక్కడ చెప్పబడుతున్నాయి. అందుకు కేవల భక్తితో వినే వాళ్ళకి పనికొచ్చే అంశములు చెప్పబడుతుంటాయి. ఉపాసన చేసే వాళ్ళకి మరింత దాని యందు నిష్ఠ కలిగి తద్రహస్యములు తెలిస్తే మరింత పురోగతి ఉంటుంది కనుక దానికి సంబంధించినవి సభల్లో ఎంత మేరకు చెప్పుకోవాలో అంత మేరకు చెప్తూనే వాటి నియమాలను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అందుకు సంప్రదాయ అతిక్రమణ భీతి, అంటే సంప్రదాయాన్ని అతిక్రమించకుండా ఉండాలి అనేటువంటి బెరుకుతో, జాగ్రత్తతో కూర్చొని చెప్తున్నాం కనుక ఇక్కడ చెప్పేదంతా అద్భుతమైన మంత్ర విశేషములు. ఇక్కడి నుంచి కామ్యా కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారస్సాగర కళావతి కళాలాప కాంత. అక్కడి వరకు మనం పరిశీలిస్తే కకారనామాలు వస్తున్నాయి. ఇంతవరకు రకారనామాలు అయ్యే కకారనామాలు. వీటిలోని విశేషాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. కామ్య. కామ్య అంటే కోరబడునది అని అర్థం. కోరబడునది అనే మాటలో కోరదగినది అని కూడా అర్థం. ఇక్కడ రెండు తీసుకోవాలి. కోరబడేది, కోరబడేది అంటే వాంటెడ్ అనమాట. కోరబడేది. సృష్టిలో అందరూ ఏం కోరుకుంటారు? ఆనందం. చూసారా, బాగా పట్టింది అందరికీ ఆనందం. అవునా? అందరూ కోరుకునేది ఆనందం కామన్గా. ఇప్పుడు నేను మీకేం కావాలండి అంటే ఒక్కొక్క వస్తువు చెప్పచ్చు, కానీ అందరికీ ఆనందం కావాలి కదా అంటే అందరూ సందేహం లేకుండా ఒప్పుకుంటారా లేదా? ఆనందం అనేది కామన్, వస్తువు అనేది ఎవరికి వాళ్ళకి. అందుకు ఇక్కడ కామ్య అంటే అందరూ కోరుకునేది ఏది? ఆనందం. కోరుకోవలసినది ఆనందమే, కానీ చిన్న తేడా ఉంది. కోరుకునేది ఆనందమే, కానీ కోరుకోవలసిందేనా? మన ఆనందాన్ని దేనిలో? వస్తువు యందు ఆరోపించుకుని ఆ వస్తువు కావాలని కోరుకుంటున్నాం, అవునా లేదా? ఆనందాన్ని వస్తువు యందు ఆరోపించుకుని ఆ వస్తువు ఆనందం ఇస్తుంది అని భావించి వస్తువును కోరుకుంటున్నాం. ఆనందాన్ని ఎప్పుడైనా కోరుకున్నామా? భగవంతుడు ప్రత్యక్షమైతే నాకు ఆనందం ఇయ్యు అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కసారి ప్రశ్నిస్తే ఆనందమీని ఎవరు అడగరు. వీళ్ళే ఫలానా వస్తువు ఆనందం ఇస్తుంది అనుకుని, ధనము ఇంకేదో అనుకుని అది ఇమ్మని అడుగుతూ ఉంటాం, అవునా లేదా? ఆయన చూస్తుంటాడు తెలివి తక్కువ వారు అని. అది ఆనందమేమని అడిగామనుకోండి, అసలు ఆనందం ఏంటి అప్పుడు చూడాలి. మనం ముందే చెప్పుకున్నాం, భ్రమానందం, బ్రహ్మానందం, జడానందం, చిదానందం అని. అందుకు కోరుకోదగిన ఆనందం ఏది అసలు ఆనందమో అదే కావాలి, కానీ ఆభాసలు మనకెందుకండి? విషయ సుఖాలకి ఆభాసానందములు లేదా భ్రమానందములు అని పేరు. పరమాత్మ సుఖము మాత్రమే సత్యానందం, చిదానందం. అందుకు ఇప్పుడు ఆనందము అనగానే శాస్త్రంలో ఏది తీసుకోవాలి? సత్యానందమే తీసుకోవాలి, కానీ అసత్యానందాన్ని స్వీకరించరాదు, ఆభాసానందాన్ని స్వీకరించరాదు
అందుకే ఇక్కడ కామ్య అంటే గొప్ప వ్యాఖ్యానం చెప్పారు. జ్ఞానేన ప్రాప్తవ్యం, జ్ఞానముతో మాత్రమే దొరికేటటువంటి తల్లి. ముముక్షుభి కామ్యమానత్వాత్ కామ్య, గొప్పమన్నాడు. ముముక్షుభి కామ్యమానత్వాత్, ముముక్షువులు దేన్ని కోరుకుంటారో అది అమ్మవారు అన్నారు. ఇక్కడ చూడండి గొప్ప విషయం. ఇక్కడ కోరుకోవడం అందరికీ సహజమే. మనం ఏవేవి కావాలని తెగ కోరుకుంటున్నామో అవన్నీ అక్కర్లేదని తోసిపారేసిన వాళ్ళు దేన్ని కోరుకుంటారో ఆలోచించండి. ఇక్కడ మాట అర్థమైందా? ఏకాగ్రంగా ఉంటే అర్థమవుతుంది. నేనేం చేసేది దానికి. అందరూ ఏవి కావాలని కోరుకుంటారో వాటన్నిటి గడ్డిపోచలాగా పారేసినటువంటి వైరాగ్యవంతులు దేన్ని కావాలని కోరుకుంటారో ఆలోచించండి. అప్పుడు అది ఇంకెంత గొప్పది. వాళ్ళు విసిరేశారంటే పనికిరానివని అర్థం కదా. మన పనికిరానివన్నీ కోరుకుంటుంటాం. కొంతమంది చూడండి చెత్త పారేస్తే ఏరుకుంటూ ఉంటారు. అచ్చంగా మన పని అంతే. జ్ఞానులు ఏవైతే విషయాన్ విషవత్యాజ్యం త్యాజ్యాన్ అని చెప్పినట్లుగా విషయములు విషమ వంటివని పారేశారు వాళ్ళు. మనం ఏరుకుంటూ ఉన్నాం, అంతే పని, మరి ఇంకేం లేదు ఇక్కడ. అవన్నీ అక్కర్లేదని పారేసిన వాళ్ళు ఏది పట్టుకున్నారో మనం పట్టుకుంటే అది కావాలని కోరుకోవడమైనా బాగుంటుంది కదా. అందుకే కామ్య అంటే ముముక్షుభి, మోక్షకాంక్ష కలిగిన వారు కోరుకునేదేది. జాగ్రత్తగా ఉంటే ప్రశ్నలోనూ ఉంది. మోక్షకాంక్ష కలిగిన వారు కోరుకునేదేది మోక్షం. ఆ మోక్షస్వరూపం ఎవరు? అమ్మవారు. అందుకే ఆవిడ కామ్య అంటే మోక్షస్వరూపిణి. ఇది అర్థం. చెప్పడమే పరమార్థం చెప్పాం, కానీ మనం ఎక్కడుంటే దాని పరంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎవడికి ఏది కావాలన్నా అది అమ్మస్వరూపమే. ఆకలి వేసిన వాడికి అన్నం కావాలి, అప్పుడు కూర్చోబెట్టి వేదాంతం చెప్తానంటే ఒక్కడు వినడు, అవునా లేదా? అప్పుడు అన్న రూపంలో వచ్చేది ఎవరు? అమ్మవారే. కనుక నీకు ఎప్పుడు ఏది కావాలంటే ఆ రూపంలో వచ్చి అనుగ్రహిస్తున్నది అమ్మ. ఇది తెలుసుకోవాలి. అందుకు ముందు మనం పరమార్థం చెప్పుకున్నాం, తర్వాత పనికొచ్చే ఇతర అర్థాలు కూడా చెప్పుకోవాలి. అందుకు ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో నిధి అని అమ్మవారి గురించి ఒక మాట చెప్పారు. ఇష్టాపూర్తస్య కామ్యానాం అనగా ఇష్టాపూర్త కర్మలు చేసి మనం ఏది కోరుకుంటామో అది అమ్మవారే అన్నాడు. ఇష్టాపూర్త కర్మలు అంటే చెప్పుకున్న ఇష్టములు అంటే యజ్ఞములు, పూర్తములు అంటే మంచి పనులు, అంటే చెట్లు నాటించుట, నూతులు తవ్వించుట, ఇంకా ప్రజోపయోగకరమైన పనులన్నీ చేయించడం, చలివేంద్రాలు పెట్టించడం, తర్వాత సత్రాలు కట్టించడం, కోరిక చేసే దానములు, ఇవన్నీ కూడా పూర్త కర్మలు. ఇష్టకర్మలు అంటే యజ్ఞాలు. ఇవన్నీ చేసి కోరుకునేది ఏమిటి? ఉత్తమ లోక సుఖాలు, స్వర్గాది సౌఖ్యములు. అది కూడా అమ్మ రూపమే. అక్కడ ఆవిడ ఉన్నది, ఆ రూపంలో ఉన్నది అక్కడ. అందుకే యజ్ఞముల ద్వారా ఇచ్చేటువంటి ఫలములు అమ్మ రూపమే, జ్ఞానము ద్వారా దొరికే మోక్ష ఫలము అమ్మ రూపమే. అందుకే రెండు కామ్యములు అమ్మవారిని చెప్పడం కోసం కామ్య అని చెప్పి వదిలిపెట్టాడు. ఎవరికి ఏది కావాలన్నా అది అమ్మ రూపం ఒక్కడు తెలుసుకుంటూ ఉంటే అమ్మ భక్తి ఎంత బాగుంటుందండి. మోక్షమే అమ్మ అంటే ఎప్పటి నుంచి అమ్మక్కర్లేదంటాం, కానీ అన్నీ అమ్మే అంటే ఎప్పుడైనా అమ్మే కావాలంటాం. ఆఖరికి ఆకలి వేస్తే అన్నం కూడా అమ్మయ్యే అని చెప్పినప్పుడు అమ్మ నిత్యం మనకి లభిస్తున్నది. అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యమే కామ్యం, అప్పుడు ఆరోగ్య రూపిణి అమ్మ. అలా సృష్టిలో నువ్వు కోరుకునే ప్రతిదీ అందులో నీకు ప్రయోజనము, ఒక ఆనందం ఉందనే కోరుకుంటున్నావు కదా. అందులో ఆనందముగా ప్రయోజనముగా ఉన్న శక్తి అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఇదే మనం సర్వమంగళ మాంగళ్యంలో చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారిని ప్రార్థించామో మనం ఏవి కోరుకుంటున్నామో అవి మనల్ని బాధించకుండా కాపాడుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారినే లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం ఏంటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మవారిని అడగవచ్చు. కొందరు అంటూ ఉంటారు భగవంతుని ఏం కోరుకోకూడదండి అని. అది చాలా తప్పు మాట. కోరికంటూ ఉంటే కోరుకోవచ్చు, కోరికే లేకపోతే వేరే విషయం. అంతేగాని కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, కోరికల కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్తారంటే మళ్ళీ తప్పే. అదే అమ్మవారిని అడిగి కోరుకున్నాం అనుకోండి ఒక సంతోషం. మిగిలిన వాళ్ళని అడిగి కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు మనల్ని బంధిస్తే, బాధిస్తాయి. అమ్మవారిని అడిగి కోరికలు తీర్చుకుంటే తీర్చుకున్న ప్రతిసారి ఇది అమ్మ దయ వల్ల వచ్చిందనే స్పృహ మనకుంటుంది. ఉంటుందా లేదా? కృతజ్ఞత అనేది లేకపోతే అమ్మ దయ వల్ల, ఆ మాట పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారు. ఏదో భగవంతుడి దయ వల్లండి అని ఒక నానుడిగానైనా మనలో వచ్చేసింది. ఎప్పుడు రామకృష్ణ పరమహంస మాట అనేవారట, అమ్మ దయ వల్లే అన్నీ ఉన్నాయి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ మాట ఎంత గొప్ప మాట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే అర్థం ఏంటి? ఏది ఉన్నా అమ్మ దయే. అలా అన్నప్పుడు మీరు అనుభవించే ప్రతి దానిలోనే అమ్మనే మనం ధ్యానం చేస్తున్నాం. మనం గ్లాసు నీళ్లు చేత్తో పట్టుకుంటే ఆహా ఇందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉన్నది, లేకపోతే నా దాహం ఎలా తీరుతుంది? ఇలా ప్రతి పదార్థంలోని మనకు ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నదనే భావం ఈ కామ్య నామ విచారణ వల్ల కావాలి. ఇప్పుడు మన నామాలకు అర్థాలు చెప్పుకోవట్లేదు, విచారణ చేస్తున్నాం. 40 రోజుల దీక్షతో లలితా సహస్రనామం అసలు పారాయణ. ఒక్క మాట ఏనాడైనా ఇంత వివేచనతో పారాయణ చేసుకున్నామా మనం? ఇక్కడ జరుగుతుంది, అది మన భాగ్యం.
ప్రతి నామాన్ని మనం పండించుకుని వెళ్ళగలుగుతున్నాం. అదే కామ్య అనే మాటకు వచ్చాం ఇప్పుడు. తర్వాత కామకళారూప, ఇక్కడ కామ్య చెప్పినప్పుడు అమ్మవారికి కామ సంబంధమైన నామాలు ఎన్నున్నాయో చూడండి. ఇది కాళీ పురాణంలో ఒక గొప్ప మాట కనబడుతుంది. కామార్థమాగతాయస్మాన్ మయాసార్థం మహాగిరౌ కామాక్షా ప్రోచ్యతే దేవి నీలకూట రహోగత కామదా కామిని కామ్య కాంతా కామాంగదాయిని కామాంగనాశిని యస్మాత్ కామాక్షా తేన కచ్చతే. ఎన్ని కకారనామాలు వచ్చాయో చూడండి. ఒకటి ఎక్కడున్నవే చాలు చాలు అనుకుంటుంటే మరికొన్ని వచ్చి పడ్డాయి మనకి ఇప్పుడు. ఇది కాళీ పురాణంలో శివుడు చెప్తున్నటువంటి మాట. అమ్మవారికి కామాక్ష అని పేరుందిట. కామాక్ష అను క్షేత్రం కూడా ఉంది, తెలుసు కదా మనకి. ఇది అస్సాం దగ్గర కామరూప స్టేట్, మొత్తం డిస్ట్రిక్ట్ పేరే కామరూప డిస్ట్రిక్ట్, క్షేత్రం పేరే కామరూప క్షేత్రం. అది అత్యంత మహాక్షేత్రం అండి, సామాన్యం కాదు. శక్తిపీఠాలన్నింటిలోకి దానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అమ్మవారి యొక్క యోనిస్థానం అది, సామాన్యం కాదు. అమ్మవారి ఏ విద్య అయినా అక్కడ పండుతుంది. దక్షిణాచార వామాచార సంప్రదాయములు ఎవరైనా అక్కడ సాధకులే. మనం వెళ్ళినప్పుడు కొన్ని వామాచార పరాయణమైన పద్ధతులు కనిపిస్తాయి, అవి మనం పట్టించుకోకూడదు. వెళ్ళగానే అబ్బా అవన్నీ అక్కడ ఉంటాయంటే అందుకే వెళ్ళడం మానేశాను అనకండి. ఎవరి పద్ధతిలో వాళ్ళు సాధన చేసుకుని ధరించుకోవచ్చు. అక్కడ దశమహావిద్యలు అక్కడ ఉన్నాయి, చిత్రం అది. అంతేకాదు మొత్తం శక్తిపీఠాలు ఆవిర్భవించిన తర్వాత పరమేశ్వరుడు చుట్టూ చూసేట ఈ ఒక్క క్షేత్రం మాత్రం కృంగిపోతుంది, మిగిలినవన్నీ కూడా నిలబడ్డాయి. ఈ క్షేత్రం కృంగిపోతూ ఉంటే శివుడు వెళ్ళి త్రిశూలంతో పట్టి నిలిపాడు. కృంగిపోతుందంటే శక్తి అంత బలమైనది, దాన్ని నిలబెట్టగలగాలంటే శివుడు ఉండాలి. అందుకే శక్తిని తట్టుకోగలగాలంటే శివుడి సాయం అవసరం. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, శివుడి సాయం అవసరం. అందుకే కాళీదేవి క్రింద శివుడు పడుకుంటాడు ఎందుకు, ఇది తెలియాలి. ఆ పడుకోవడం ఏంటంటే శక్తి నిలబడగలగాలంటే శివుడు అవసరం. అందుకే అమ్మవారు ఉపాసకులు శివభక్తులై ఉండాలి, ఇది తెలుసుకోండి. శివుణ్ణి నమ్మితే కొలుచుకుని అమ్మవారిని కొలుచుకోవాలట, లేకపోతే శక్తిని తట్టుకోవడం కష్టం. అలా శివుణ్ణి పట్టుకుని అమ్మని పట్టుకోవడమే సమయాచారం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లలితా సహస్రనామం చదివే ముందు శివాయ గురవే నమః అనే దాన్ని కనీసం ఒక 24 మార్లైనా అనుకుని అప్పుడు చదవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆయన గురువే కదా శక్తిని తట్టుకునే శక్తి మనకిస్తాడు. మనకే ఒక విధంగా గురువు, శక్తికి ఆయన ఆధారం, ఆయనకి శక్తి ఆధారం. ఈ రెండు పరస్పర ఆధార ఆధేయ తత్వములు. అదే మన కాళీ స్వరూపంలో కనబడుతుంది. కాళీ నిలబడింది, లలిత కూర్చుందండి ఆయన మీద, అంతే. ఇద్దరు సవారివే. ఆవిడేమో నిలబడింది, ఈవిడేమో కూర్చుంది. రెండింటికి అర్థం ఏంటి? కొంతమంది అడగచ్చు, ఏమిటండి మరీ చూడ్డానికి అలా ఉన్నది, ఆవిడ మరీ కాళ్ళు పెట్టి నిలబడింది ఈవిడేమో ఏకంగా మఠం వేసి కూర్చుంది, ఇవేనా బాగున్నాయా? ఎందుకంటే అసలు ఏమాత్రం సంప్రదాయం లేని వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి, అవునా లేదా? మనకంటే దేశంలో పుట్టేం గనక, దేవతలంటే ఒకానొక గౌరవ భావం రక్తంలో ఉంది గనక, పరంపరగా ఉన్నాం గనక శివుడి మీద నిలబడ్డ కాళీని చూసినా దండం పెట్టి వచ్చేస్తాం. కానీ ఎవడో ఒక విదేశీయుడు ఏమీ తెలియని వాడు వచ్చాడు అనుకోండి, ఆవిడేంటి నోరు ఎలా వేలాడ వేసుకుని మెళ్ళో పుర్రెలు వేసుకుని శివుడి మీద కాళ్ళు పెట్టింది ఏంటండి అంటాడు. ఇంకెవడో వచ్చి ఇక్కడ ఆయన మీద కూర్చుంది ఏమిటండి అంటాడు. అప్పుడు నేను ఎప్పుడు ఆలోచించలేదండి, ఏదో మూఢనమ్మకంలో పడిపోయి ఎంతకాలం మనం అనుకుంటాం. ఇక్కడ మన అజ్ఞానాన్ని వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం ఇప్పుడు ఈ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. అది చెప్పడం ఏంటంటే శక్తి శివుడు, ఈశ్వరుడు శక్తికి ఆధారతత్వము, అది తెలియడం ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. అందుకు కాళీ రూపమైన ఈ రూపమైన జ్యోతిని ఆధారం చేసుకుని కాంతి ఉన్నట్లుగా శివుణ్ణి ఆధారం చేసుకుని శక్తి ఉన్నది అనే తత్వాన్ని మనం శివ శక్తి తత్వం అన్వయమై ఇందులో కనబడుతున్నది. కానీ దశమహావిద్యలన్నీ కూడా చాలా లోతైనవి. పైన చూస్తే రక్తము, ఎముకలు, పుర్రెలు కనబడుతూ ఉంటాయి, అవి చాలా అసహ్యం అండి అని అంటూ ఉంటారు. అన్నది కూడా ఒక పుర్రెతోనే అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అవన్నీ ఇక్కడున్నవే, ఇక్కడున్న వాటికి శక్తి ఇచ్చేది ఆవిడ. శక్తి అంటూ ఉంటే ఇవన్నీ అలంకారాల్లో లేవు, లేకపోతే రోజుకి ఎన్ని మార్లు తోమి దానికి ఎన్ని లేపనాలు పూయట్లేదు మనం. ఎందువల్ల ఇంత అందంగా అనిపించడానికి కారణమైన వస్తువు ఏంటి? ఎముకల ప్యాకెట్టే కదా. ఎముకలు, రక్తము అన్నీ కలిపి ప్యాక్ చేసినటువంటి ఒకానొక వస్తువు మనకు అందంగా అనిపిస్తోందా లేదా? ఎందువల్ల? లోపల శక్తి అనేది ఒకటి ఉండడం వల్ల అందం అనిపిస్తుంది. కనుక వీటన్నిటికీ అందం ఎవరిచ్చారు? శక్తి. ఆ శక్తే అందం, అదే సౌందర్యం. అందుకే ఆవిడవన్నీ అలంకారాలుగా వేసుకు తిరుగుతుందిట. ఆవిడకి ఏదైనా అందమే, ఆవిడ ఉంటే అన్నీ అందమే. ఆ మాట ఇక్కడ మనకి కామ్యా దగ్గర నుంచి గ్రహించుకోవాల్సిన విషయం ఇది. అందుకు శివుడు చెప్తున్న మాట అక్కడ నీలకూట రహోగత, నీలకూటం అనే పర్వతము, ఆ పర్వతానికి నా కోసం వచ్చింది ఆవిడ అంటున్నాడు. నిజానికి శివుడు అక్కడ తపస్సు చేశాడండి. చాలా కాలం కామాక్షాపీఠంలో శివుడు తపస్సు చేస్తాడు అక్కడ. అలాంటి భవ్యమైనటువంటి చోటు, అక్కడికి శివుడి కోసం వచ్చింది అమ్మవారు. అందుకే కామార్థమాగతాయస్మాన్ మయా సార్థం,
నాతో పాటు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఇక్కడ విహరిస్తూ ఉన్నది ఈ పర్వతం మీద అని చెప్తున్నాడు. ఆ పర్వతం పేరు నీలకూట పర్వతము, నీల పర్వతము. నీల పర్వతం అనే పేరుతో 2-3 పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో. ఒకటి నీలాచలం మనకి పురీ క్షేత్రంలో ఉన్నది, జగన్నాథ క్షేత్రం. ఇంకో నీలాచలం ఇక్కడ మాత్రం కామరూపగిరి, దానికి నీలగిరి అని పేరు. అక్కడ ఆ తల్లి నాతో పాటు విహరిస్తున్నది, శివుడితో పాటు శక్తి విహరిస్తోందట. ఎన్ని రకాలుగా విహరించాలో అన్ని రకాలుగా విహరిస్తోంది అన్నాడు. గొప్ప మాట. ఎన్ని రకాలుగా అంటే శివుడు ఎన్ని రూపాలు ధరిస్తే అన్ని రూపాలు, ఆమె ఎన్ని రూపాలు ధరిస్తే శివుడు అన్ని రూపాలు. అంటే దశమహావిద్యాది సమస్త రూపములు ఎన్నున్నాయ్యా అంటే కొన్ని కోట్ల శక్తులు ఉన్నాయట శివుడికి. కోట్ల శక్తులు అంటే కోట్ల అమ్మ రూపాలు, కోట్ల అమ్మ రూపాలు ఉంటే కోటి శివరూపాలు ఉంటాయి. కనుకనే శివశక్తుల రూపాలు ఎన్ని అంటే చూడగలగడానికి కళ్ళు చాలం. ఈ మాట అప్పయ్య దీక్షితులు చెప్తారు. శివుని శక్తులు కొన్ని కోట్లున్నాయని, అన్ని శక్తుల కేంద్రం అది. అక్కడున్న తల్లికి కామాక్ష అని పేరు ఎందుకు వచ్చింది? ఆక్ష అంటే పేరు అని అర్థం. ఆమె పేరే కామ ఆక్ష. కామ అనే పేరయ్యా. ఎందుకు వచ్చిందంటే కామద, కామిని, కామ్య, కాంత, కామాంగదాయిని, కామాంగ నాశిని. ఇది తెలిస్తే మనకు కామ్య అర్థమవుతుంది. ఇప్పుడు కామద అనగా భక్తుల కోరికలన్నీ తీర్చుతుంది. కోరిక రూపంగా ఆవిడే ఉందిట. కోరిక రూపంగా అంటే ఆనందస్వరూపముగా ఉన్నది. ఎప్పుడైనా కామశబ్దం ఆనందవాచి, ఇది బాగా తెలుసుకుంటే చాలు. ఆనందస్వరూపం ఆవిడే, ఆనందరూపిణి. కామ్య కోరుకోదగినది, అక్కడ కామ్య శబ్దం వేశాడు అక్కడ కాళీపురాణంలో. అందుకే కామ్యాకి ఇక్కడ మనకు చూస్తున్నాం. కాంత కామాంగదాయిని, కాంతా శబ్దానికి అలాగో మనకు ఒక దగ్గర అర్థం వస్తుంది. కామాంగదాయిని, కామాంగ నాశిని. కాముడికి శరీరం ఇచ్చింది ఈవిడ, కాముడి శరీరాన్ని దహనం చేసింది ఈవిడ అన్నాడు. ఏమిటండి ఈ మాట? దహనం చేసింది శివుడా అమ్మవారా? శివుడు కదా. మరి ఈమెకి ఎందుకు ఇచ్చారు కామంగనాశిని అంటే? శివుడి పని ఈవిడి పని రెండులో. ఆయన చేస్తే ఈవిడి చేసినట్టు, ఈవిడి చేస్తే ఆయన చేసినట్లే. అందుకే మన్మథుడిని బ్రతికించిందమ్మ అంటే శివుడే బ్రతికించాడు. మన్మధుడిని తగలబెట్టాడు శివుడు అంటే అమ్మే తగలబెట్టిందిట. రెండూ ఆవిడే చేసింది. ఇక్కడ జ్ఞానాగ్నితో దగ్ధం చేసింది, ఆనంద స్వరూపంగా అతను ఉజ్జీవింపజేసింది. ఏది మనం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి దగ్గర వివరంగా చెప్పుకున్నాం. అందుకే కామంగదాయిని, కామంగనాశని. ఇప్పుడు ఎన్ని కామశబ్దములతో విస్తారం చేశాడో చూడండి ఇక్కడ. అందుకే కామద, కామిని, కామ్య, కాంత, కామంగదాయిని, కామాంగనాశిని. యస్మాత్ కామాక్ష తేన కచ్చతే. అందుకు ఆ తల్లిని కామ ఆక్ష, కామ అని చెప్తారు అన్నారు. అంటే మొత్తానికి కామశబ్దంతో చెప్పబడ్డ విద్యంతా అమ్మవారి, అది విషయం. అందుకే కామ్య అనగానే కాళికా పురాణంలోని ఈ వాక్యాన్ని మనం అన్వయించుకున్నాం. ఇప్పుడు ప్రధానమైన నామంలోకి వెళుతున్నాం. కామకళారూప. ఇది విశిష్టమైనటువంటి ఒక నామం. అమ్మవారికి సంబంధించిన ఉపాసనా శాస్త్రాల్లో కామకళా విలాసం అని ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉందండి. దాని పేరు కామకళా విలాసము. ఇది మనం అనుకునేటువంటి తృతీయ పురుషార్థం కాదు, చతుర్విధ పురుషార్థాల్లో చెప్పబడేటువంటి కామానికి సంబంధించిన శాస్త్రం కాదు ఇది. ఇది ఉపాసనా సంబంధమైన శాస్త్రం. గట్టిగా మాట్లాడితే తత్వ సంబంధమైన శాస్త్రం. అందుకే రహస్యనామాలని చెప్పడంలో ఉద్దేశం మరొక్కసారి స్మరించుకోండి. నిఘంటు అర్థం తీయకూడదు. బయటకు కనబడే నిఘంటు అర్థం కాకుండా అందులో నిక్షిప్తమైన సంకేతార్థాలు బయటకు తీయాలి. అలా తీస్తేనే అన్వయించుకుని పారాయణ చేయాలి. అందుకే రహస్యనామం అనే విశేషణం కేవలం సృష్టిలో లలితానామాలుగా మాత్రమే ఉంది, దేనికి లేదు. అందుకే వెంటనే దీనికి తీసుకుని భౌతికార్థం రాసేసి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు అసలు వీడు ముట్టుకోవద్దు, అసలు వాళ్ళు రావద్దు. నాకు తెలియని సబ్జెక్టు అని దండం పెడితే చాలు. లేదా తెలుసుకునే ఓపికైనా ఉండాలి. అందుకే కామకళారూప అన్నప్పుడు ఉపోద్ఘాతం అవసరమే. ఇక్కడ కామశబ్దానికి మొదటి మనం చెప్పుకున్న అర్థములన్నీ ఇక్కడ అన్వయించుకోవాల్సిందే. కామహ అంటే ఆనంద స్వరూపము, ఇది ఒక్కటే. ప్రతివాడు ఒకడు కోరుకుంటున్నాడు అంటే వస్తువుని కాదు, ఆనందాన్ని. ఇందాక చెప్పాం కదా, కానీ కోరికంటేనే ఆనందం. అసలు మనం కోరుకుంటున్నామంటే ఆనందం కోసమే కదా. అది అందుకు కామ కళారూప, ఆనంద కళారూపిణి, ఇది ఒక ప్రధాన అర్థం. ఈ నామానికి చాలా విస్తారమైన అర్థాలు ఉన్నాయి. ఇది ఇటు భక్తి భావుకులకి అవసరమే, ఉపాసకులకు అవసరమే. అందరికీ పనికొచ్చే అర్థాలు ఇక్కడ తెలుసుకుందాం. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటూ వెళ్ళవచ్చు. నిజానికి ఆలోచిస్తే ఇద్దరికీ రెండూ కావాల్సిందే గట్టిగా. కామకళ అనేది ఒక మంత్రశక్తి విశేషం. ఇది ఒక బీజ శక్తి విశేషం. అందుకే మనకి కామాక్ష అన్నప్పుడు చెప్పబడుతున్నది. అలా కామకోటి పీఠం అని అష్టాదశ శక్తి పీఠాలు ఒకటి కాంచీపురం, అది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అది శంకర భగవత్పాదులు వారు పెట్టడం చేత పేరు రాలేదు. అది శంకర భగవత్పాదుల వారికి పూర్వమే దాని పేరు కామకోటి. ఎందుకంటే శంకరులకు పూర్వమే లలితాశాస్త్రం ఉంది, అందులోనే త్రికూట కామకోటిగా ఉన్నది. అందుకే కామకోటి అనే శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ కామకోటి, అక్కడ కామాక్ష. ఏమిటి ఉన్నటువంటి విశేషము? అమ్మవారి పేరు కామేశ్వరి. ఈ కామేశ్వరి అనే నామం కేవలం ఉపాసకులకు మాత్రమే కాకుండా చాలామందికి ఎరుకే కామేశ్వరి అనేటువంటిది. ఎందుకంటే కొందరు కులదేవతగా కూడా కామేశ్వరి ఉన్నది.
ఈ కులదేవత అయిన కామేశ్వరి మహాకామేశ్వరి యొక్క ఒకానొక విభూతి రూపం. అందుకు మహాకామేశ్వరి. అందుకు ఆ తత్వం తెలుసుకోగలగాలి. దీనికి వేదాంత తత్వంతో సమన్వయం ఉన్నది. పైగా కామ కామ్య అన్నప్పుడు లౌకికమైన ప్రయోజనములు మొదలుకొని పారమార్థిక ప్రయోజనం వరకు అన్ని అమ్మ రూపములని చెప్పాం కనుక ఈ కామకళారూపిణైన అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో వారి యొక్క కోరికలు తీరుతున్నాయి. చిట్ట చివరికి ఏ కోరిక లేని మోక్షం అనే కోరిక కూడా తీరుతున్నది. ఈ రెండూ తీరుతున్నాయి. అయితే కోరికలు తీరుతున్నాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాసకుడు ధర్మబద్ధమైన కోరిక. ఇది ఎప్పుడు పక్కన పెట్టుకోవాలండి. ధర్మబద్ధమైన కోరిక. ఈ ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మ పద్ధతుల్లో ఉపాసన చేసే వాళ్ళని వామాచార పరులు అని అంటారు. ఈ ధర్మంతో నియంత్రణ చేసుకుంటూ వెళ్ళవలసింది. అంటే కామకళారూప అనే దాంట్లో ఉన్న అనేక అర్థాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం. దీనికి చాలా ఉపనిషత్ సంబంధమైన వివేచనం కూడా ఉంది కనుక ఈ నామం మొత్తం ఇప్పుడు చెప్పుకున్న గుంపులో చాలా అవసరం. ఇంకా మాట్లాడితే లలితా సహస్రనామాల్లో ఒక కీలక నామం ఇది కామకళారూప. మొత్తం శ్రీ విద్య ఉపాసకులందరికీ కూడా ప్రధానమైన నామం ఇది. అమ్మవారి భక్తులందరికీ కూడా ప్రధానమైన నామం ఇది. అందుకే కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుఘా భవ కమలే కామకళే కామకోటి కామాక్షి అన్నాడు మహానుభావుడు. మూకకవి పంచశతిలో అంటున్నాడు, కామపరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే. అసలు ఈ శ్లోకంలోనే రహస్యం పెట్టాడు మహానుభావుడు. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. చూద్దాం. ముందు కామకళారూప. అందుకే 322వ నామం. అంటే 321 నామాలు నేర్చుకున్న సంస్కారం ఉంటే ఈ నామం దగ్గర హాయిగా ఉంటుంది మనకి. అందుకని హఠాత్తుగా దీంతోనే ప్రారంభిస్తే ఏమీ తెలీదు. ముందు నుంచి మనం ఇస్తున్న ఉపోద్ఘాతం, దాన్ని శ్రద్ధగా వింటే ఏర్పడే సంస్కారం, దానితో ఈ నామం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నామాన్ని భక్తి భావనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి కృప ప్రత్యేకంగా ఈ నామానికి కావాలి గనక వక్త శ్రోత కూడా అమ్మవారిని ఇక్కడ నమస్కారం చేసుకుని ప్రవేశించవలసిందే. ఇప్పుడు కామ కళ రూప 3 శబ్దములు ఉన్నాయి. అంటే అమ్మవారి రూపం ఏంటి? కామరూపం కళారూపం రెండూ తీసుకోవాలి. అంటే ఆనంద రూపము కళారూపము. ఇక్కడ ముందు అనేక అర్థాలు వస్తాయి. అన్ని అర్థాలు అన్వయించుకుందాం. ముందు కామ అనగానే ముందే చెప్పుకున్న ఆనంద స్వరూపము, కళ అనగా విద్యలు, ఇది అర్థం. అమ్మ విద్యల రూపంలో ఉన్నటువంటిది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని చెప్పినట్లుగా కళా విద్యలు. అంతేకాదు కామస్వరూపమైనటువంటి ఆనందతత్వము నుంచి వచ్చిన కళ కామకళ. ఆనందస్వరూపం ఎవరు? మొదటి నుంచి పరమాత్మ కదా. అందుకే కామ అంటే కామయోహో, ఇద్దరిని కలపాలట. కామయోహో కామేశ్వరీ కామేశ్వరుల యొక్క అనగా పరబ్రహ్మశక్తి యొక్క కళయే కామకళ అన్నారు. ఇక్కడ పరబ్రహ్మ యొక్క కళ అంటే ఆయన నుంచి వెలువడింది మొట్టమొదటగా. అంటే పరబ్రహ్మ యొక్క ఇచ్ఛాస్వరూపము, సంకల్పశక్తి. పరమాత్మ నుంచి ముందు వచ్చిన శక్తి అదే కదా. దాని ద్వారానే ఆయన గుర్తించాం, అంతే కదా. ఒక మనిషి కూర్చున్నాడు 10 మందితో పాటు, వాడు మామూలు వాడే అనుకున్నాం. వాడు ఏదో ఒక వేదిక మీదకి వెళ్ళి ఒక పాట పాడాడు, అయిపోయింది. వాడు సంగీత విద్వాంసుని తెలిసింది. అంతవరకు మామూలు వాడే. అందుకు పరమాత్మ కూడా ఒక్కసారి తన శక్తిని బయటపెట్టేట సృష్టికి పూర్వం. ఆ పెట్టినప్పుడు మొట్టమొదటి ఆయన మాట ఏమిటి? సహ అకామయత. ఇదే స అకామయత, స ఐక్షత. ఇది ఉపనిషత్తు చెప్తాను. స అకామయత, ఆయన కామించాడు అన్నారు. ఏమని? ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ. ఇవే కనబడతాయి. ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నట్ట. అనుకున్నాడు అంటేనే కామించాడు అని అర్థం. కానీ సృష్టి చేయాలని పరమాత్మ అనుకుంటేనే కదా సృష్టి వచ్చింది. ఈ అనుకునే శక్తి సంకల్పము కామము అని చెప్పబడుతుంది. ఆ సంకల్పానికి ఎంత శక్తి ఉందయ్యా అంటే అది ఎప్పుడూ వ్యర్థం కాదుట. వ్యర్థం కాని శక్తి కనుక సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నది. ఆ సత్యకామస్వరూపుడు, సృష్టి చేయాలని కోరికగొన్న పరమేశ్వరుడు. అసలు అది వస్తేనని ఈశ్వరుడు అన్నారండి, లేకపోతే పరమాత్మ అన్నారు అంతే. అందుకే పరమాత్మ ఎప్పుడు అనాలి, ఈశ్వరుడు ఎప్పుడు అనాలి, ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఎందుకు అన్నామంటే ఒకప్పుడు చెప్పుకున్నాం కనుక. సృష్ట్యాదులకు అతీతంగా భావిస్తే పరమాత్మ, సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అంటే ఈశ్వరుడు. ఆ చేస్తున్నాడు అంటే చెయ్యాలనుకున్నాడు కదా. ఒకడికి పని చేశారంటే ముందు చేయాలనుకుంటేనే చేస్తాడు. అనుకోవడంలోనే శక్తి అంతా ఉంది. అందుకే ఆ శక్తి స్వరూపుడు, అది ప్రథమం. ఇదే బిందు స్వరూపం అంటే అర్థం. అందుకే కామకళ అంటే కామేశ్వరుల యొక్క కళారూపము. ఎన్ని కళలు వాళ్ళవి? ఇచ్ఛారూపం ఒకటి. అక్కడి నుంచి మొదలైన అన్ని కళలు వాళ్ళవే. అది కళాభ్యాం, వారి నుంచి వెలువడిన కళలు. కళలు అంటే వారి నుంచి వెలువడిన రకరకాల శక్తి విశేషములు, ఇది అర్థం. అంటే పరమేశ్వరుల యొక్క రకరకాల శక్తి విలాసములే కామ కళలు.
వాటన్నిటి రూపం కామకళా రూపము. ఇది దీని యొక్క అర్థం. దీన్ని మనకు చెప్తూ త్రిపురా సిద్ధాంతం అనే గ్రంథంలో చెప్తున్న మాట. తస్య కామేశ్వరాక్షస్య కామేశ్వర్యాశ్చ పార్వతి కళాభ్యాస విలాసాచ ఖ్యాత కామకళేతి స. కామకళ అన్న నిర్వచనం ఇచ్చాడు త్రిపురా సిద్ధాంతంలో. ఏమని? కామేశ్వరాక్షస్య తస్య, కామేశ్వరుడు అనబడే ఆయనకు, కామేశ్వర్యాశ్చ ఆయన శక్తి అయిన కామేశ్వరి, వీరి ఉభయుల యొక్క విలాసములే కామకళ. ఇది విషయం. అందుకే పార్వతీ పరమేశ్వరులు లేదా పరమేశ్వరి పరమేశ్వరులు, కామేశ్వరి కామేశ్వరుల యొక్క రకరకాల ప్రకటనలు, వాళ్ళు చేసే రూపములు, వాళ్ళు చేసే లీలలు, వాళ్ళ యొక్క అనుగ్రహములు, వాళ్ళ నుంచి ఉన్న శక్తులు, వీటన్నిటినీ కలుపుకుంటే కామకళలు. మనం ఉపాసించేది వాటినే కదా. అమ్మ రూపాన్ని ఉపాసిస్తున్నాం, అమ్మ లీలల్ని, అమ్మ నామాలని, ఇవన్నీ అమ్మ ప్రకటించింది. ఆ ప్రకటించడమే కళ. అలా ప్రకటితమైన వాటన్నిటి రూపములు కామకళారూప. ఇదొక అర్థం. ఇంకొక మాట మనకి కామకళా విలాసంలో కనబడుతున్నది. ఇక్కడ మాత్రం చాలా అవసరమండి ఇవి. నేను ముందే చెప్పినట్టు కొన్ని గట్టిగా ఎందుకు నొక్కి చెప్తున్నామంటే, వేదాంతం అంటే కొందరికి అలర్జీ నాకు తెలుసు, కానీ అది తప్ప శ్రీ విద్యలో మరొకటి లేదు. దానికి తట్టుకుంటేనే ఇక్కడ కూర్చోవాలి. అని కామకళా రూపంలో ఉన్న రహస్యాలు అనేక గ్రంథాలు పరిశోధించి ఇక్కడ అందిస్తున్నటువంటి ఒక సముచితమైన భక్తిభావనకి పనికొచ్చే ఒక వ్యాఖ్యానం ఇది. దయచేసి తక్కువ దృష్టితో దీన్ని స్వీకరించవద్దు. ఎందుకు చెప్తున్నామో వినండి. ఇక్కడ ఒక జగదంబావేశ వాక్యం ఇది, జాగ్రత్తగా వినవలసింది. కామ కమనీయత కళాచ దహనేందు విగ్రహౌ బిందు. ఇది కామకళా విలాసంలో ఒక వాక్యం. అది మహాగ్రంథం నిజానికి. ఇక్కడ ఎంత అవసరమో అంత చెప్పుకుంటున్నాం. కామ కమనీయత కళాచ దహన ఇందు విగ్రహౌ బిందు అన్నాడు ఇక్కడ. కామ కళ. కామ అని ఎందుకన్నారంటే కమనీయత్వం చేత కామము అన్నామన్నారు. కమనీయత అంటే ఇందాకే చెప్పినట్టు కోరుకునేది, కోరుకోదగినది. అదెవరు? పరమాత్మ. ఆ పరమాత్మని కామహ చెప్పారు. కళ అంటే ఆ పరమాత్మ ప్రపంచ రూపంలో వచ్చినప్పుడు ముందు కొన్ని బిందువులుగా వచ్చేట. బిందువులు అంటే మొదటి రూపము. బిందువు అంటే చూడండి, ముగ్గులు గీయాలంటే ముందు ఏం పెడతారు? చొక్కలు. అది కలుపుకుంటూ వెళతారు. అలాగే శ్రీచక్రం ఆవిర్భవించిందంటే ముందు ఏమొచ్చింది? బిందువే. బిందువు అలా విస్తరిస్తేనే విచ్చుకుందండి. సృష్టిలో అంతే. మొట్టమొదటి దీని డాట్, అది విస్తరిస్తుంది. ఆ ప్రథమ స్పందన డాట్. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాం మనం. ఒక కదలని కొలనులో ఒక్క రాయి వేస్తే ఏర్పడే బిందువు అనేక తరంగాలను ఏర్పాటు చేసింది. కానీ అనేకమైన తరంగాలు రావడానికి ప్రథమమైన బిందువే ఆధారం కదా. ఆ బిందువు, అలాంటి బిందువులు ఎన్ని వచ్చాయి చూడండి. ముందు దహన ఇందు విగ్రహౌ బిందువు అన్నారు ఇక్కడ. దహన ఇందు, దహన అంటే అగ్ని, ఇందు అంటే చంద్రుడు. ఈ రెండు బిందువులుట. ఈ రెండు బిందువులుగా వ్యక్తమైంది. ఈ రెండింటి నుంచే ప్రపంచమంతా వచ్చిందన్నాడు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇదే మనం రక్త శుక్ల ప్రభా మిశ్రమం అని మాటికి అంటామంటే, రక్తం అంటే ఎర్ర రంగు, శుక్లం అంటే తెల్ల రంగు అని రంగులు కాదు. అక్కడ తెలుసుకోవాల్సింది చూడండి. రక్తము అంటే అగ్నిని తెలియజేస్తుంది. ఎరుపు అగ్నివర్ణం, తెలుపు చంద్రవర్ణం. ఇది చాలా విషయం అండి ఆలోచిస్తే. అందుకే వేదాంతంలోకి వెళ్తుంది. అగ్ని అనేది వేడికి వెలుగుకి సంకేతం. చంద్రుడు దేనికి సంకేతం? చల్లదనానికి జలానికి సంకేతం. కనుక దహన ఇందు అంటే అగ్ని సోమాత్మకం. అగ్ని సోమాత్మకులని బిందువులుగా పరమాత్మ ముందు ప్రకటింపబడ్డట. ఆ స్వరూపంతోనే ప్రపంచమంతా సాగుతున్నది. కనుక ముందు పరమాత్మ ఆయన యొక్క రెండు బిందువులు తీసుకోవాలట. ఈ రెండు బిందువులకి చాలా విశేష రహస్యం ఉన్నదండి. ఈ రెండు బిందువులు కలిసిన ఒక బిందువు ఉందిటండి. అక్కడికి వెళ్ళేటప్పుడు రెండు బిందువుల లక్షణాలు ఉన్నాయట. ఆ బిందువు ఎవరో తెలుసా? దహన ఇందు చెప్పాం కదా. రెండు బిందువులు కలుపుకున్నవాడు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఇటు అగ్నిస్వరూపుడు, అటు జలస్వరూపుడు, రెండుట. అందుకే ఒక రహస్యం చెప్తుంది వేదంలో. రహస్యం ఇది ఏమిటంటే, రాత్రి అయ్యేటప్పటికల్లా సూర్యుడి వెలుగు అగ్నికి చంద్రుడికి ఇస్తాడటండి ఆయన. అంటే జలమునికి ఇస్తాడు. చంద్రుడికి ఇస్తాడంటే జలానికి ఇస్తాడు. అందుకే సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో జలంలో స్నానం చేస్తే వాడి శరీరంలోకి తేజస్సు వస్తుంది అని చెప్తారు. అందుకే జలము అంటే చంద్రలక్షణమే కదా. అందుకే అగ్నికి చంద్రునికి తన కళలు ఇస్తాట రాత్రివేళ. పగలు వచ్చేటప్పటికల్లా వాళ్ళిద్దరి నుంచి తాను తీసేసుకుంటాట, తీసుకుని ప్రకాశిస్తూ ఉంటాట. అంటే సూర్యుడు వచ్చేటప్పటికల్లా అందులో అగ్ని ఉంది, చంద్రుడు ఉన్నాయి, రెండు కలిసిపోయాయి. అంటే అగ్ని సోమాత్మక ఏకబిందువు ఎవరు? సూర్యభగవానుడు. ఆయన్ని మళ్ళీ రెండుగా చేస్తే వస్తుంది. అందుకే ఇక్కడ కొందరు ఉత్సాహపరులు ఉంటే పైన ఒక బిందువు గీసి సరిగ్గా క్రిందన ప్యారలల్గా రెండు బిందువులు వేస్తే, ఇది మనకి దేర్ ఫోర్ అని వేస్తారు లెక్కలు. అలాగొస్తుంది. ఒక బిందువు క్రింద రెండు బిందువులు. అంటే ఇది కామకళా ధ్యానం అండి. చెయ్యాలి. ఆ రెండు మూడు బిందువులు ధ్యానించాలట. ముఖం బిందుం కృత్వా, తెలుసా? అక్కడుంది సౌందర్యలహరిలో ఈ విషయం చెప్తాడు. అది ధ్యాన విధానం.
ఎవరైతే ఆ ధ్యానం చేస్తారో వాళ్ళకి అంత గొప్ప ప్రయోజనం అంటే పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరాహ. ఇలా ధ్యానం చేసేవాడు మళ్ళీ తల్లి కడుపులో పుట్టడమ్మా అని చెప్పారు. అందుకే ఇది అత్యంత ప్రధానం. ఎంతో యోగ్యుడైన శిష్యుడికి గురువిస్తాట. ఊరికనే మాలలు తిప్పాం, ఇన్ని మార్లు చేసాం, రాత్రి పడుకున్నా పగలు లేస్తున్నా వస్తుందంటే కాదు. ఇది అవన్నీ ఆడంబరమే. అంటే వాడితో ఆగిపోకూడదని చెప్పడమే కానీ వాటిని నిరుత్సాహపరచడం కాదు. అసలు వీటిని ఆనందించగలిగితే అప్పుడు మనం ఎదుగుతున్నామని అర్థం. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ప్రథమ బిందువు సూర్యుడిని తీసుకోమన్నారు, కింద 2 బిందువులు చంద్ర అగ్ని, ఈ రెండింటినీ తీసుకోవాలి. ఇదంతా రహస్యములు. మూడింటి నుంచి వచ్చినవే సమస్తములైన అక్షరములు నాదములు. అందుకే క్రింద ఒక రసన, ఒక మొలనుల్ని ధ్యానించమన్నాడు. అంటే మంత్రం నాద బిందువు. ఇప్పుడు ఇవన్నీ కలిపితే కామకళ అని అంటారట. ఇక్కడ చూడండి, అంటే పరమాత్మ సృష్టిగా వికసించడానికి స్వీకరించినది ఇదే సూర్య చంద్ర అగ్ని. ఇదే మనం తపన శశి వైశ్వానరమయీం అని చెప్తూ ఉన్నాం. ఇవన్నీ ఆలోచించవలసిన అంశములు. సృష్టిలో అన్నీ 3 కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే రహస్యం చెప్పాడండి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం. ముందు ఏది ఆదిత్యుల్లో ఉందో తేజస్సు, చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. చూసారా, కొందరు అంటారు భగవద్గీత వేదాంతం అంతా వేరండి, ఈ శ్రీ విద్య అమ్మవారి ఉపాసన అంతా వేరండి అని. అది వారి మూర్ఖత్వం. అక్కడున్నది ఇక్కడున్నది. ఆ శ్లోకమే ఇక్కడ వచ్చేసిందా లేదా? యదాదిత్యగతం తేజ, ఆదిత్యుల్లో ఏ తేజస్సు ఉందో అదే చంద్రమసి యచ్చాగ్నవు. ఆ 3 తేజస్సులు నేనే తెలుసుకో అని వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ 3ంటిని చెప్పే బీజం ఒకటి ఉన్నదట. ఆ బీజం చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే కామహ కమనీయత కళాచ దహన ఇందు విగ్రహౌ బిందు. దహన ఇందు విగ్రహౌ బిందు. కనుక ఆ 2 బిందువులే ప్రధానం అని వివరించి చూపిస్తున్నాడు. అగ్రబిందు పరికల్పితాననాం, అగ్రబిందు పరికల్పితాననాం అన్యబిందు రచితస్తనద్వయీం నాదబిందు రచనా గుణాస్పదాం నౌమితే పరశివాం పరాం కళాం. ఆ పరమశివ కళకి నమస్కారము. పరమశివ కళ అంటే కామకళ. ఇది ఆ కామకళకి నమస్కారము. ఈ కామకళ నుంచే శక్తిమంత్రములన్నీ ఉత్పన్నమయ్యాయండి. ఇది భువనేశ్వరి బీజం అని చెప్పబడుతున్న దానిలో ప్రధాన శక్తి. ఇది లేకపోతే బీజం సరిగ్గా పలకలేమిట. అది ఎలాగో చూపిస్తున్నాడు. అయితే కామ అనడంలో కామరాజ బీజం ఇక్కడ తీసుకోవచ్చు. కామరాజ బీజం అంటే ఏమిటి? క్లీంకారం చెప్పచ్చు. అయితే ఇక్కడ బీజాక్షరం చెప్పాం కనుక ఉపదేశరహితంగా జపించరాదని కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉపాసకుల సౌలభ్యం కోసం, పాఠకులు లేదా శ్రద్ధగా వినేవారి సౌలభ్యం కోసం చెప్తున్నాం. కానీ ఈ బీజాక్షరాలు వెంటనే రాసేసుకుని జపం చేయడానికి లేదు. ఇప్పుడు మననం చేస్తున్నామే, అది ప్రమాదం లేకుండా ఉపాసన చేసిన ఫలం మాత్రం ఇక్కడున్న వారు అందరికీ ఇస్తుంది. అందుకే లలితా సహస్రనామాలు కూర్చుని వింటే చాలు తత్ఫలం మనకి లభిస్తున్నది భాష్యాన్ని. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ఉపనిషత్తు ఎలా చెప్తుందో చూడండి. యదీగం శృణోతి అలకగం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం అన్నాడు ఇక్కడ. ఎవరైతే యదీగం శృణోతి అలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం, ఎవరైతే ఈ కామకళను తెలుసుకోరో వారు సుకృత పంథము కనబడదు అన్నాడు. అంటే తరించే మార్గము కనబడదు అన్నాడు. ఇక్కడ చూడండి, యదీం శృణోతి అలకగం శృణోతి అని మాట వేశాడు. అంటే క్లీం అనే మాటలో కా లా ఈం 3 ఉన్నాయట. అక్కడ కల్లా ఉందా లేదా చూడండి. కళ వచ్చింది, కా లా ఈం ఉంది. అందులో కా లా తీసివేస్తే మిగిలింది ఈం. అది అక్కడ బీజాక్షరంగా ఉంది. ఈం లేకపోతే కళకు శక్తి లేదు. కనుక కళకి ఈం శక్తివాచకం కదా. ఆ శక్తివాచకం కలగగానే క్లీం అయింది. కానీ కళకి శక్తి ఈంతో వచ్చింది. కానీ ఈం అనే దాన్ని కామరాజ బీజంలో ఉన్నటువంటి కామకళ అని అంటారు. ఈ కామకళ అమ్మవారి సర్వశక్తులకు ఉంటాయట. ఇది ఎలాగో చూడండి. హ్రీం, ఇప్పుడు హ్రీంకారి హ్రీమతి నుంచి వచ్చాం కదా. హ్రీం అన్నప్పుడు ఎలా ఏర్పడింది? హకార రకార ఈంకారములు హ్రీం కదా. ఇందులో హకార రకారం అంటే హా రా కాదు, హు ఇర్ అనేవి. హకార రకారములు అంటే ఇవేనండి, హు ఇర్ అని. ఇవి నిజానికి పొల్లులు. వీటిని నిజంగా పలుకుతూ మనం గెటానవగలమా? లోకంలో ఇక్, ఇచ్చు, ఇట్టు, ఇర్రు అంటూ కాలక్షేపం చేయలేం మనం. ఇవన్నీ ప్రాణ్యక్షరాలు అంటారు వీటికి. వాటి ప్రాణాక్షరాలు కలవాలి. పైనున్న ఆవో ఈవో వచ్చి కలిస్తే కానీ పలకలం. ఇక్కి ఆ కలిస్తే కా అయింది, ఇక్కి ఈ కలిస్తే కీ అయింది. కనుక పైనున్న ప్రాణాక్షరాలు కింద వాటితో కలిస్తే ప్రాణ్యక్షరాలు అవుతున్నాయి. అలాగే హా రా అనేవి హిర్ అంటూ ఉంటే లాభం లేదు. అప్పుడు దాని శక్తి రాలేదు. హు హిర్ అంటే లాభం లేదుట. దానికి ఈం కలవాలట. ఇక్కడ హిర్ ఈం కలిస్తే హ్రీం అయిందిట. ఇప్పుడు హ్రీం అని బీజాక్షరం దేని వల్ల పలకగలిగా హాయిగా?
ఈం కదా, ఆ ఈంనే కామకళ అంటారు. ఈం కామకళ రూప అంటే ఈంకార రూపిణి. ఇది ప్రధానమైనటువంటి మాట. దీనికి తురీయ స్వరం, తురీయం అనగానే అప్పుడే తెలిసిపోతుంది చతుర్థ భూమిక, అది ఈమే కామకళ అని అంటారు. ఇక్కడ మనకి కామకళ అని దేని అనాలో వివరించి చూపిస్తున్నారు చూడండి. కామకళా విద్య స్థూల సూక్ష్మ పరాభేదేన అహమితి శ్రీమితి ఈమితి త్రిధా వ్యవహ్రియతే. ఇవంతా శోధనతో పట్టుకోవాల్సిన విషయములండి ఇవన్నీ కూడా. కామకళా విద్యని స్థూల సూక్ష్మ పరాభేదములతో చెప్పాలి అన్నాడు. స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహంని కామకళ అంటారు. స్థూలముగా చెప్పాలంటే అహం, సూక్ష్మంగా చెప్పాలంటే శ్రీం, పరా చెప్పాలంటే ఈం అన్నాడు. స్థూల సూక్ష్మ పర. ఇది స్థూలములో కామకళ అంటే ఏమిటి? అహం. సూక్ష్మంలో కామకళ శ్రీం. దీన్ని మీరు హ్రీం మొదలైన కూడా కలుపుకోవచ్చు. తర్వాత పరాలో ఈం. అక్కడ కేవలం ఈం మాత్రమే ఉంది. ఆ ఈం కలగ్గానే శక్తి వచ్చేసిందండి మొత్తానికి. లేకపోతే సారా అనే దానికి ఈం కలిస్తే శ్రీం అయిపోయింది. ఎంత శక్తి వచ్చింది దానికి ఉత్పన్నమైంది. అది ఈం కలగ్గానే శక్తి వచ్చింది. అందుకే శక్తి ప్రణవం అది. అది కలవకపోతే శక్తి లేదు, ఊరికనే జడమే. అది వచ్చి తగలగానే శక్తి వచ్చిందిట. కానీ ఈం అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అమ్మవారి బీజాక్షరములన్నింటిలో ఇది ఉంటుంది. అది కామ కళ. ఆ కళ లేకపోతే ఆ మంత్రానికి శక్తి రాలేదు. అది ఎవరి కళ? కాముని యొక్క కళ. ఏ కాముడు? కామేశ్వరి మిథునం. వారి యొక్క శక్తి ఈం రూపంలో వచ్చి కలుస్తుంది అక్షరములతో. అప్పుడు మంత్రం ఏర్పడుతుంది. కనుకనే స్థూలంలో అహం, ఇది ఇక్కడ పట్టుకోవాల్సిందిట. అహం అనేది కామకళే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం అకామయత అని చెప్పినప్పుడు మంత్రం బాగా గుర్తెచ్చుకోండి. ఏకోహం బహుశ్యాం అన్నాడా లేదా? ఏమని అనుకున్నాడు? ఒక్క నేను ఎన్నో అవుతాను. ఇది జాగ్రత్తగా ఈ వాక్యం అలాగే పట్టుకోండి, ఎంత అందం ఉందో. ఒక్క నేను ఎన్నో అవుతాను, ఒక్క నేను ఎన్నో అవుతాను. ఈ ఎన్నో అనేది మనకు తెలుసు. ఎన్నో అంటే అనేకం, ప్రపంచం. ఒక్క వాడు పరమాత్మ, వాడు తెలియట్లే. ఎందుకంటే వాడు ఎన్నో అయిపోయాడు. ఎన్నిట్లో ఒక్కదాన్ని మనం చూడలేకపోతున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఏకహ బహు, మధ్యలో ఉన్నదేంటి? అహం. ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడంటే నేను ఎన్నో అవుతాననే కంటే ముందు ఏమనుకున్నాడు? నేను అనుకున్నాడు. నేను అని అనుకుంటే కానీ ఏమి చేయలేడు. ఎవడైనా సృష్టిలో అవనా లేదా అండి? నేను చేస్తానండి అని అంట. నేను అనుకోకపోతే చెయ్యలేవు. కనుక చెయ్యడం అనే క్రియ వెనక నేను అనే ఒక స్పందన ఉందా లేదా? ఆ నేననే స్పందన అమ్మవారు. ఆ నేననే స్పందనే ఎన్నో అనే క్రియగా వచ్చింది. కనుక క్రియారూపంగా రావడానికి ముందు నేను అనే స్పందనగా పరమాత్మ నుంచి వ్యక్తమైంది. ఆయన నేను అనుకోలేదు అనుకోండి, ప్రపంచమే లేదు. కనుక బహుశ్యాం అనుకోవాలంటే నేను అనుకోవాలి. కనుక ఆయనలో నేననే శక్తి అమ్మవారిని తెలియడం కోసమే శంకరులు సౌందర్యలహరిలో పురముత్థితు రాహో పురుషిక అను మాట వేశారు. అహో పురుషిక, అహంకార రూపమైన పురుషకారము. పురుషకారం అంటే ప్రయత్న శక్తి. అహం అని వచ్చింది బయటికి. కానీ అహం అనే పరమేశ్వరుడు యొక్క అహం. ఆయన అహం అనాలనే శక్తి ఉండాలండి. ఈ అహం అని మనం ఊరికనే అంటాం, కానీ ఈ అహంలో ఎన్ని ఉన్నాయనుకున్నారు? అందుకే భారతీయ సంస్కృతిలో మామూలు అక్షరాల్లో కూడా మహామంత్రాలు ఉన్నాయి. మాకు మామూలు అనుకుంటారు, చాలు అనుకుంటారు కొందరు, మంత్రం పట్టుకుంటారు కొందరు. అక్షరాలు దేంతో మొదలవుతాయి? అకారంతో. దేంతో పూర్తవుతాయి? హకారంతో. క్షకారం సంయుక్తాక్షరం విడిచిపెట్టేయండి. ఆతో మొదలై హాతో పూర్తవుతాయి. మధ్యలో ఉన్నవన్నీ అక్షరాలు. అంటే ఆ హ రెండు తీసుకుంటే అన్నక్షరాలు దానిలో ఉన్నట్టే. దానికి నాదం కలిపితే అహం అయింది. అహం అంటూ పెద్ద మంత్రం అంట. ఈ అహమ్మే అమ్మవారు. అహమే అమ్మవారు. ఈశ్వరుని యొక్క అహం అమ్మవారు. మనలో కూడా అహం అంటున్నామంటే, నేను అంటున్నామంటే చైతన్యం లేకపోతే నువ్వు అనగలవా? కనుక నీలో అహం రూపమైన చైతన్యమే అమ్మవారు. ఇప్పుడు రమణ మహర్షి నేను తెలుసుకోని ఎందుకు అన్నారు? ఇప్పుడు అర్థమవుతుంది. చైతన్యం లేకపోతే నేను ఎక్కడ అనగలవు? అందుకే నేను అదే అమ్మవారు తెలుసుకో. నేనని నీకెలా చిన్న దాంట్లో ఉందో పరమేశ్వరుడు యొక్క నేను ఆవిడ. ఆ నేనును ఉపాసించు. అహం, అదే అహమిత్యేవ విభావయే భవాని అంటే అదండి. అంతేగాని శుక్రవారం కుంకుమ పూజకు రెడీ అయిపోయి చేసే ప్రార్థనా శ్లోకం మాత్రమే కాదు అది. ఇక్కడ ఎంత గొప్ప మాట! అహమిత్యేవ విభావయే భవాని. ఈ అహంని కామకళ అంటారు. ఇది ఎలాగో చూద్దాం. పరమాత్మ సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు కామం కదా, అప్పుడు వచ్చిన కళ కదా అహం, అందుకు కామకళ. ఇప్పుడు అర్థమైపోయింది కదా, అప్పుడు వచ్చిన కళ గనక అహం. ఇది స్థూల ప్రణవం. ఇది ఇంకో దాన్ని మరొక అర్థం చూడండి. ఆహా అన్నప్పుడు ఆ ఏమీ లేదు. ఆ తినడానికి కూడా చాచేది అంతే కదా. ఆ హ అని చూడండి, మీకే తెలుస్తుంది. ఆహా లోకల్ ఎక్స్ప్రెషన్స్ పట్టుకోగలగాలండి. అందుకే అబ్జర్వేషన్ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయండి. రహస్యాలు పడతాయి. అబ్జర్వేషన్ చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. కళ్ళు ముడుచుకుపోయాయా
లాభం లేదు. అటెన్షన్ లేని వాడికి సాధన ఏంటండి? మఠం వేయలేని వాడికి యోగం ఎక్కడా? ఆలోచించలేని వాడికి తపస్సు ఎక్కడా? తపస్సు చేయలేని వాడికి సిద్ధి ఎక్కడా? ఇది ఆలోచించాలి. అందుకే లోకంలో మనం ఏదైనా ఒక అద్భుతం చూడగానే ఆహ్ అంటాం లేదా? ఆహ్ అనే ఎక్స్ప్రెషన్, అద్భుతమే ఆహా అనే రూపంలో ఆహా. అసలు ఇదొక ప్రాక్టీస్ చేయమని ఒక థెరపీలో ఉంది. ఆహా ఆహా అంటూ ఉంటేట ఒక స్పందన కలిగి మన లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మొదలు పోతూ ఉంటాయట. ఇలాంటివి చెప్తే మరింత చేస్తారు అసలు ఇందనికంటే. ఆకాశం అండి ఓపెన్ ఫస్ట్, దానిలో స్పందన రావాలి. హ స్పందన వచ్చిందా లేదా? అక్కడ స్పందన వచ్చింది. అందుకే హకారం అనేది ఆకాశంలో స్పందశక్తి. ఓపెన్ హా శక్తి. హ అనేది నాదం కలిసింది దానికి. అహం అనే దానిలో ఎంత ఉన్నది. ఈ అహమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, ఇది తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. అని అహం అనేది ప్రధానమైనటువంటిది కామకళ. ఇప్పుడు చెప్తే వేదాంతం దాకా వెళ్ళిందా లేదా? ఇది స్థూలం, ఎందుకంటే ప్రతివాడు అహం అంటాడు కనుక దీన్ని స్థూలం. సూక్ష్మంలోకి వెళితే బీజాక్షరాలు వచ్చే శ్రీం, క్లీం, హ్రీం, ఐం అన్నిట్లో ఈముందండి. ఆ ఈ కలిస్తే ఐ అవుతుంది, అందుకే అక్కడ ఈముంది. ఇది ప్రధానంగా. అందుకే ఈం ప్రధాన. ఐం హ్రీం శ్రీం అన్నప్పుడు ఈంకారం వచ్చింది, క్లీంలో ఈంకారం వచ్చింది. అందుకే ఈం శక్తి బీజం అని చెప్తున్నాం కదా. తాం పద్మినీం హీం శరణమహం ప్రపద్యే. ఈ రహస్యం ఒక శ్లోకంలో అందించాం. మరొకసారి చెప్పుకుంటే తప్పులేదు. వేదమయీం నాదమయీం బిందుమయీం. ఇదే శంకరులు చిదానంద లహరీం అని ధ్వనింపజేశారు ఆ మహానుభావులు. ఆ ఈం అనేది అక్కడ నిక్షిప్తం చేసి మనకు చూపిస్తున్నారు. కనుక శ్రీం, మూడవది పరా ఈం, వీటిలోంచి తీసిన గుప్త ప్రణవము అని చెప్పబడే ఈంకారం. ఈ మూడింటిని కామకళలే అంటారు. కనుక కామకళారూప అంటే అహం రూపిణి, శ్రీం హ్రీం మొదలైన బీజరూపిణి, ఈం అనబడే పరాబీజ రూపిణి. ఇది వివరిస్తున్నారు. అందుకే శ్రీ విద్యలో కూడా ఆ బిందువు గీసేటప్పుడు చివరికి బిందు స్థానంలో ఈం గీస్తారు. అమ్మవారి యొక్క యంత్రాలు వేసే వాళ్ళకి ఇవి తెలుస్తాయి. వాళ్ళకి ఆ ఉపాసనా సంప్రదాయం తెలిసిన మహాత్ములు చాలామంది కూడా ఉన్నారు. పాదుకాన్ దీక్షాపరులు, పూర్ణ దీక్షాపరులు, వాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్యలో ఈం ఎందుకు పెడతారు. అదే ప్రథమం గనక అక్కడి నుంచి విస్తరిస్తుంది, అది ఈం. అందుకు తామీకారక్షరాద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం ప్రణమామి మహాదేవీం పరమానంద రూపిణీం. దేంట్లోది ఇది? పండితులు ఉన్నారు చెప్పచ్చు. దేవి అధర్వ శిష్యుల్లో మనకు వస్తున్నది. తాం ఈకారాక్షరోద్ధారాం సారాత్ సారాం పరాత్ పరాం. ఈకారాక్షరముగా ఉద్ధరింపబడుతున్నది, సారముల్లోకెల్లా సారమైనది, పరాత్పరమైనది, పరమానంద రూపిణి మహాదేవి అయిన తల్లికి నమస్కారము. అంటే పరమానంద రూపిణి సారాత్సారమేది? ఈం. కనుక అహంలోని శ్రీంలోని సారమేది ఈం. అందుకే అది పరారూపం, అమ్మవారి యొక్క పరారూపము అని చెప్పబడుతుంది. అందుకే ఈ మంత్రాన్ని ఎన్ని రకాలుగా శాస్త్రం మనకి ఆవిష్కరిస్తున్నదో. విరూపాక్ష పంచాశిక అనబడి ఒక మంత్రశాస్త్రంలో గొప్ప విషయం చెప్తారండి. ప్రథమంగా బిందువు సూర్యుట్ట, అందులోంచి రెండు తీయాలి. ఏ రెండు? అగ్ని చంద్రుడు. ఇందాక చెప్పిన ఉపోద్ఘాతం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రథమంగా ముఖం బిందుం కృత్వా, తర్వాత రెండు బిందువులు ఇవి. దాని తర్వాత క్రింద ఒక రసనలా ఒక తాడు వేయమన్నాడు. ఆ రసన ఏంటంటే నాదబిందు రసనాస్పదాంగుణం, అది ఒక బిందువు అనుకుందాం. కనుక ప్రథమ బిందువు, మధ్యలో రెండు బిందువులు, క్రింద ఒక బిందువుట. ఈ బిందువుని సంవిత్ బిందువు అంటారండి. సంవిత్ బిందువు లేదా నాద బిందు రూపిణి సంవిత్ బిందువు. ఇక్కడ నుంచే మంత్ర విషయం వస్తుంది. ఆ నాదబిందు రసనాం, ఇదే రణత్ కింకిడి మేఖల. పట్టుకోగలిగితే తెలిసిందా? రణత్ కింకిడి మేఖల అంటే మంత్రం, అమ్మవారి మంత్రములు. షోడశి పంచదశి ఇవన్నీ మనం భావన చేస్తే అక్కడి నుంచి అది విస్తరించడానికి కారణం ఏంటి? అది మొలనూలుగా ఉందిట. మనకి అర్థం కావడం కోసం మొలనూలు అని చెప్పారండి. అందుకని వెంటనే స్త్రీగా మొలనూలు, ముఖము, వక్షస్థలము భావించడం కాదు. అందుకే ముఖాన్ని ఒక బిందువుగా చెప్పి, వక్షస్థలాన్ని రెండు బిందువులుగా చెప్పి, కటిస్థానాన్ని మరొక బిందువుగా చూపిస్తున్నారు. కటిస్థానం అంటే మేఖల, అది రణత్కింకిడి మేఖల. అందుకే అమ్మవారి రూపము దయచేసి అదొక స్త్రీ రూపముగా భావించవద్దు, అది శక్తి రూపము. మనకు అర్థం కావడం కోసం వివరిస్తున్నాడు. అలా చేస్తే కానీ కల్పన కాదు గనక ముఖం అనగానే పై స్థానం తీసుకోవాలి. ఆ క్రింద రెండు స్థానాలు ప్రక్కనే మనం ప్యారలల్గా తీసుకోవడం కోసం ఆ రెండింటిని వక్షస్థలముగా చూపించాడు. ఆ క్రింద కటిగా ఒక వృత్తంగా భావించడం కోసం నాదబిందు రసనాస్పదాంగుణం అన్నాడు. రసన అంటే మొలనూలు, నాదబిందువులే మొలనూలు. నాదబిందువులు మణిపూరం దగ్గర విచ్చుకునేది, అదే నాదరూప దగ్గర నుంచి రణత్కింకిణి మేఖల వరకు నిన్న చెప్పుకునుకోవాలంతా అదే అమ్మవారి యొక్క ప్రధాన మంత్రములు. ఇలా ఎవరైతే భావన చేస్తారో వారు మరి జన్మించరమ్మా అని చెప్పారు. అందుకే అమ్మవారి యొక్క ఉపాసనలు ఇది చాలా విశేషం. అందుకే శంకరుడు సౌందర్యలహరిలో ఈ శ్లోకాన్ని అంత చక్కగా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు విశేషంగా. ఇప్పుడు
దాని ప్రకారంగా మనం చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ముందు సూర్యుడు, తర్వాత 2. ఇందులో సూర్యుడు అనేటటువంటిది ఈ రెండిటి యొక్క మేళనము అని చూపించుకున్నాం. ఇది మన ఇచ్ఛాశక్తి అనుకుందాం. ఆ క్రింద 2 వచ్చే అగ్ని, చంద్రుడు. ఈ అగ్ని అనేటటువంటిది చంద్రుడు అనేటువంటిది. ఈ చంద్రుడు యొక్క ఆ శాంతమయమైన జ్ఞానస్థితిని తెలియజేస్తున్నది మంత్రినీదేవి, శ్యామలాదేవి. ఇది తెలుసుకోవాలి. ఇటు ప్రక్క ఉన్న అగ్నిశక్తి వారాహిదేవి, ఆ పైన సూర్యశక్తి లలితాదేవి. ఇప్పుడు పరిశీలించండి. ఇక్కడ ఈ 2 దేంట్లో ఉన్నాయి? చంద్రలక్షణం, అగ్నిలక్షణం సూర్యుడిలో ఉండి సూర్యుడి నుంచి 2 బయటకు వచ్చాయి. అలాగా లలితాదేవిలోనే శ్యామలాశక్తి, వారాహశక్తి ఉండి 2 బయటకు వచ్చాయట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. భజే శ్రీచక్ర మధ్యస్థాన్ దక్షిణ ఉత్తరయో సదా శ్యామావర్తాళి సంసేవ్యాం. ఇది వివరించబడుతున్నది. ఆ తర్వాత వచ్చిన మంత్రరాశిలో ఉన్న సమస్తము కూడా ఆ క్రింద సంవిద్బిందువు అనే దానిలో కనబడుతున్నాయి. అంటే మంత్రాక్షరములుగా స్పష్టంగా వినేటప్పటికల్లా నాదబిందువు అనే స్థానం అప్పుడు వచ్చింది. ఈ 4 బిందువుల్ని కలిపి కామగళ అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పరానంద సంధాన సింధౌ నిమగ్నా పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరా. దీనికి పైన చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ అవి కేవలం ఉపాసకులకు మాత్రమే చెప్పాలి. కలిపి కూర్చున్నప్పుడు అది చెప్పరాదు కనుక నేను ఆ శ్లోకం చెప్పలేదు, కానీ చివరి వాక్యం మాత్రం చెప్పుకుంటున్నాం. ఇలా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఉపాసకులు కాని వారికి కూడా ఇది అర్థమైందా లేదా? స్పష్టంగా అర్థమైపోయింది కదా. అది అక్కడ మనం చేసుకునేది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని అవడికి తెలియదు. అంటే అమ్మవారు ఏదో కొత్త శక్తి కాదు, ఉన్నదే. అది చెప్పడం ఇక్కడ. సూర్యచంద్ర అగ్నులుగా ఉంటూ అనేక అక్షరములుగా, మంత్రములుగా వ్యాపించినటువంటి తల్లిని ఇందులో మనం భావన చేస్తున్నాం. అలాంటి భవ్యమైన అమ్మవారి యొక్క కామ కాల అనే వాక్యం ఒక మంత్రం ఏంటండి. ఇప్పుడు కామకళలో అర్థం తీసుకున్నాం కదా. కామ కాల అనే దాన్ని విభజన చేసి ఒక అద్భుతమైన విమర్శనా శాస్త్రం ఒకటి చెప్తుంది. ఇది కూడా ఉపాసనాపరమైన విషయమే, శాస్త్రం ఇది. అందుకే కామ కళ 2 భాగాలు చేయమన్నాడు. కామ 1, కళ 1. ఈ 2 అమ్మ రూపములే. ఇది తెలుసుకోవాల్సింది. చూద్దాం. కా మా కదా. కామ అన్నప్పుడు కాలో ఎన్ని అక్షరాలు వచ్చాయి? 2 అక్షరాలు ఉన్నాయి. కకారము, అకారము. మా మాత్రమే. కా మా అంటే ఏంటో వివరిస్తున్నాడు చూడండి. అద్భుతం. ఇది నిజానికి చక్ర ఉపాసన చేసిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చదివి పూర్ణం చేయమంటారు. ఎందుకో ఆలోచిద్దాం ఇప్పుడు. ఇది చాలా విశేషమైనది. ఆ సంస్కారం కల వాళ్ళకి ఆనందకరమైనది. కా మాయా, ఆ తదవచ్ఛిన్నం చైతన్యం ఈశ్వర, ఆ శుద్ధ చైతన్యం, మా అవిద్య, ఆ తదవచ్ఛిన్న చైతన్యం జీవ. ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఇందులో మనం చూసేటప్పుడు ముందు చెప్పిన కా మా అన్నప్పుడు కా ఆ అన్నాం, కానీ జాగ్రత్తగా వింటే కా ఆ 3 ఉన్నాయి. కామ దీర్ఘం కదండి. ఇక్ ఆ 3 వచ్చాయి లేదా? అందుకు కా అంటే మొట్టమొదట చూపిస్తున్నది ఏమిటంటే మాయా, తదవచ్ఛిన్న చైతన్యం ఈశ్వర అంటే రెండవది ఆ కా ఆ. మొదటిది కా అనేది మాయను తెలియజేస్తుంది. ఆ అనేటువంటిది ఆ మాయతో ఉన్న ఈశ్వరుని తెలియజేస్తుంది. మనం ఎప్పుడు ఉపాసించామన్నా మాయతో ఉన్న ఈశ్వరుని ఉపాసించగలం, కానీ మాయకు అతీతమైన ఈశ్వరుని ఉపాసించలేం. మాయతో ఉన్న ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ, మాయా సబలితం. నిర్గుణం మనం ఉపాసించలేం. అది తెలుసుకోవడమే. కనుక కా ఆ అంటే సగుణ బ్రహ్మము, ఇది అర్థం. అంటే ఆ అనేది చైతన్యం ఈశ్వర, కా అంటే మాయ, మాయతో ఉన్న ఈశ్వరుడు. అది ఆ. ఇప్పుడు ఆ అనేది చైతన్యం అన్నాం కదా. ఇప్పుడు ఆ అని మళ్ళీ తీస్తే శుద్ధ చైతన్యం అని వచ్చింది. కా ఆ అంటే మాయతో ఉన్న ఈశ్వరుడు, కేవల అకారము అంటే శుద్ధ చైతన్యం. ఇప్పుడు కా ఆ అన్నప్పుడు 2 చూపిస్తున్నారు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. మరి మా ఎవడు? ఇప్పుడు అలా పెట్టండి. అంటే పరమాత్మకున్న 2 స్వరూపాలు తీసుకున్నాం, సగుణం, నిర్గుణం. సృష్టి స్థితిలయలు చేసేటప్పుడు మాయాశక్తితో ఉంటాడు గనక కా అనేది సగుణ బ్రహ్మం తెలియజేస్తున్నది, ఆ అనేది నిర్గుణ బ్రహ్మముని తెలియజేస్తున్నది. ఇది కా అనే మాటకు అర్థమైపోయింది. ఇప్పుడు మా దానికి వద్దాం. మా ఆ 2 ఉన్నాయి ఇందులో మళ్ళీ. ఆ కదా. అన్నప్పుడు ఆ మా కూడా అవిద్యను తెలియజేస్తుంది. ఆ అనేది తదవచ్ఛిన్న చైతన్యం జీవ. కొంచెం చూడండి. కాతో ఉన్న ఆ మాయతో ఉన్న ఈశ్వరుడు, మాతో ఉన్న ఆ అవిద్యతో ఉన్న జీవుడు. రెండిటికి తేడా చూడండి. జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏంటో తెలుసా? ఈశ్వరుడు మాయతో ఉంటాడు, జీవుడు అవిద్యతో ఉంటాడు. రెంటికి ఇంతే తేడా. అంటే మాయకి అవిద్యకి మళ్ళీ తేడా ఏమిటి? అయ్యా కన్ఫ్యూజన్ ఏం కాదు. వేదాంతం కావాలంటే ఇదే. నాకు అక్కర్లేదు, నా ఉపాసన అంతా దొంగ ఆట అంటే అక్కర్లేదు. ఇది ఇక్కడ కావాలంటే మాత్రం ఇదే. నేను చాలా స్పష్టంగా చెప్పడానికి కూర్చుంటే అమ్మవారిని ఆశ్రయిస్తే ఏది పలికితే కనుక కా ఆ కా ఆలో
సగుణ బ్రహ్మము, ఆ నిర్గుణ బ్రహ్మము, ఈ రెండు పరమాత్మ అయిపోయింది. మా జీవుడు ఇప్పుడు సంగతి అంతా మనకి పరమాత్మేగా. జీవుల్లో కూడా అకారం ఉందిట, అంటే చైతన్యం ఉందిట. కానీ వీడు అవిద్యతో ఉన్న చైతన్యం వీడిది. మనలోని చైతన్యం ఉంది, అవిద్య ఉంది. అవిద్యకి మాయకి తేడా ఏమిటి? ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. మాయకి అవిద్యకి ఏం తేడా లేదండి. ఈశ్వరుడి దగ్గరుంటే దాని పేరు మాయ అని పేరు, మన దగ్గరుంటే అవిద్య అని పేరు. అవిద్య అంటే ఏమిటో కాదు, నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. సింపుల్ నిర్వచనం ఇంత. నేను కాని దాన్ని నేను అనుకోవడమే అవిద్య. ఏది నేను కాదు? దేహాది ఉపాధులు నేను కాదు, కానీ ఇది అనుకోవడం మనకు అలవాటే. ఎంత చెప్పినా ఇప్పుడు నేను కాదు అనుకున్న వాళ్ళందరూ అనుకుంటున్నదే అదే. కనుక అది అవిద్య. ఇది ఎప్పుడు ఉంటుంది, అదంత తేలిగ్గా పోదు. అవిద్య వదలడం అంత తేలిక. అందుకు అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. ఆ అనేది చైతన్యానికి తీసుకుందాం. కనుక మా అనేది అవిద్య. ఆలో అవిద్యతో ఉన్న చైతన్యం ఎవడు? జీవుడు. పరమేశ్వరుడు మాయతో ఉన్న చైతన్యం అంట. మాయతో ఉన్న చైతన్యం అంటే ఆయన కంట్రోల్లో ఉంది మాయ, అందుకే దాని పేరు మాయ. దాంతోనే ప్రపంచం నడుపుతున్నాడు ఆయన. మనం అవిద్య కంట్రోల్లో ఉన్నాం, అది తేడా. ఇప్పుడు ఈ అవిద్యను తీసేసి ఆ మాయను తీసేస్తే ఎవరు మిగిలేరు? ఒక్క చైతన్యమే మిగిలిందిగా. అదే చెప్పాడు మొత్తం. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటయ్యా అంటే వివేక చూడమంలో శంకరులు చెప్తూ సర్వజ్ఞుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు కించిజ్ఞుడు. ఈశ్వరుడికి సర్వము తెలుసు, జీవుడికి ఏమీ తెలియదా? ఏమీ తెలియకపోతే ఎలా బతుకుతున్నామండి? కించిజ్ఞుడు కదా, కించిజ్ఞుడు. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఎలా ఒక్కడవుతాడండి? ఆయన సర్వజ్ఞుడు, ఈయన కించిజ్ఞుడు. అంటే శంకరులు ఒక మాట చెప్పారు, అందులో సర్వ ఇందులో కించి తీసే అన్నాడు. తీస్తే ఏం మిగిలింది? జ్ఞా మిగిలింది అన్నాడు. అంటే తెలుసుకొనుట అనేది ఉందిట. సర్వము తెలిసిన వాడు ఆయన, కొంచెం తెలిసిన వాడు ఈయన. ఇందులో కొంచెము సర్వము తీసేస్తే తెలిసిన వాడు అని ఉంటుంది కదా. ఈ తెలివి మాత్రము ఒకటే అన్నాడు ఇక్కడ. ఇది అద్వైతం. ఇది చెప్పడానికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఒక్క మాట, కిటికీలోంచి సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు. ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకోండి. కిటికీలోంచి సూర్యుడు అంటే అంతున్నాడు ఇంతే, కిటికీ అంతుందో అంతున్నాడు, అంతే కదా. పెద్ద చెప్పడమే ఉంది. కిటికీ అంతుందో అంతున్నాడు. బయట సూర్యుడు ఎంతున్నాడు? అంతా ఉన్నాడు. ఇప్పుడు అంతా ఉన్న బయట సూర్యుడు, కిటికీలోంచి ఉన్న సూర్యుడు, ఇద్దరు ఒకటి అవునా కాదా? ఎలా అవుతాడండి? వీరేమో ఇంతున్నాడు, ఆయన అంతున్నాడు. మీరు మరీ చెప్తారే. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారే, కిటికీ అనే దాంట్లోంచి చూసాం గనక ఇంతగా కనబడ్డాడు. కిటికీ అనేది తీసేస్తే మొత్తం ఒకటిగా కనబడుతున్నాడు కదా. అలాగే ఉపాధి అనబడే దాంట్లో పరిమితంగా చూస్తున్నాం గనక జీవుడు అనబడుతూ ఉన్నాడు. ఉపాధిని వదిలి చూస్తే ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక ఇక్కడ ద్వైతం ఎక్కడొచ్చింది? ఉపాధి తాదాత్మ్యం ద్వైతం అయిపోయింది, ఉపాధి తీసేస్తే అద్వైతం అయిపోయింది. అంటే కామకళ ఎటు తీసుకెళ్తుంది? అద్వైతంలోకి తీసుకెళ్తుంది. అందుకే శంకరులు పట్టుకున్నారు దీన్ని. ఇది తెలియక చాలామంది, కొందరు ఈ మూర్ఖులు ఇటీవల కాలంలో శివకేశవ భేదాలు వ్యాప్తి చేసే శంకర ద్వేషులు ఈ మధ్య వచ్చి అంత శంకరులు కూడా చివరికి కామకళ ఉపాసన అంటూ క్షుద్ర పూజల్లోకి వచ్చారనే నీచులు కొందరు రాశారు. దానికి ఇది ఖండన. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఆ భావం తెలుసుకోండర్రా అని చెప్తున్నాడు ఇక్కడ. నిజానికి పరమేశ్వరుడు శుద్ధ చైతన్యమే, అకారమే. కానీ సృష్టి చేయాలని మాయాశక్తిని తీసుకున్నాడు. ఇప్పుడు కా అయ్యట. అందుకే క ఆ అంటే సగుణ బ్రహ్మముగా ఉన్నప్పటికీ నిర్గుణుడు. జీవుడు అవిద్యతో కూడి ఉన్నాడు. అందుకు ఈ రెండింటిని వివరిస్తూ కామ అనే మాయావచ్ఛిన్న చైతన్యం, అవచ్ఛిన్నం అంటే పరిమితి, మాయ అనే శక్తితో ఉన్న ఈశ్వరుడు, అవిద్య అవచ్ఛిన్న చైతన్యం, అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము, మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము. రెండు చైతన్యాలే అవునా కదా. కానీ మాయతో కూడుకున్న ఈశ్వరుడనే చైతన్యము, అవిద్యతో కూడుకున్న జీవుడనే చైతన్యము శుద్ధ చైతన్యమేవా? రెండు శుద్ధ చైతన్యమేనయ్యా అన్నాడు. ఎలాగో అంటే ఉపాధి నిరసనేన జీవేశ్వరవు శుద్ధ బ్రహ్మణో భిన్నౌ అన్నాడు ఇక్కడ. ఉపాధి అనేది తీసేస్తే అంటే ఆయనకు మాయ ఉపాధి, వీనికి అవిద్య ఉపాధి, రెండు తీసేస్తే ఏమున్నది? జీవేశ్వరవు అభిన్నౌ, వాళ్ళిద్దరు అభిన్నులే. ఇది సామాన్యాధికరణ్యేన జీవ ఏవ ఈశ్వర. కనుక ఇప్పుడు ఏమి తెలిసింది? జీవుడే ఈశ్వరుడు. ఇప్పుడు నువ్వేం చేసావు? భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్న. ఇదే జహదజహల్ లక్షణము అని పెద్ద వేదాంత విచారణ వివేక చూడమంలో చాలా పెద్దవి ఉన్నాయి. అదంతా కూడా ఒక్క మాటలో చెప్పాడు. భాగత్యాగ లక్షణయ అయమర్థ పర్యవసన్న. భాగత్యాగం చేసి, భాగం అంటే ఏది పరిమితి పెడుతుందో దాన్ని తీసేయి, అప్పుడు పర్యవసనమా. కనుక ఇప్పుడు ఏం తేలిందయ్యా? అహం సహ హం సహ సహ అహం సోహం, ఇదే తేలిందయ్యా మొత్తం అన్నాడు ఇక్కడ విశేషం. ఇప్పుడు కామ అయిపోయింది కదా, కళాకి రావాలి. మళ్ళీ ఇంత గొడవ ఉందండి చూడండి.
ఇక్కడ కా శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం. కాకి బ్రహ్మం అని ఒక అర్థం ఉన్నది, కాకి మాయా అని ఒక అర్థం ఉన్నది, కాకి ఆకాశం అని ఒక అర్థం ఉంది. సందర్భం బట్టి అర్థం తీసుకోవాలి. సైంధవం అంటే ఉప్పు అని అర్థం ఉంది, గుర్రం అని అర్థం ఉంది. రాజుగారు యుద్ధంకి వెళ్తూ సైంధవం తేరా అంటే ఉప్పు తెచ్చేట ఒక ఆయన. భోజనానికి కూర్చున్నప్పుడు సైంధవం తేరా అంటే గుర్రం పట్టుకొచ్చేట. అది వాడు అజ్ఞానం. శబ్దానికి రెండు అర్థాలు ఉంటాయి, కానీ ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలో అది తీసుకోవాలి. కానీ కా అంటే ఆకాశము. ఇప్పుడు కళ, కళ అన్నప్పుడు ఇక్ ఆ రెండు ఉన్నాయి కదా, కందులో ఇక్ అనేది కకారం, అది ఆకాశాన్ని తెలియజేస్తుంది. ఆ అనేది తదుపహిత చైతన్యం, ఆకాశంలో ఉన్న చైతన్యాన్ని చెప్తుంది అన్నాడు. ఇక లా కళా కదా, కళ కాదు కళా, కామ కళా, దీర్ఘం రావాలి. లా అన్నప్పుడు లకారం పృథ్వీ బీజం తెలిసిందేగా, ల పృథివీ. ఆ పృథ్వీలో ఉన్న చైతన్యం. ఇంకొక శుద్ధ చైతన్యం అంట. ఇప్పుడు క లా తీసుకున్నాడు. ఇప్పుడు పృథివ్యాది ఆకాశాంతం అంటే పృథివీ మొదలుకొని ఆకాశం వరకు క లా, అక్కడ ఇక్కడ ఉన్నది చైతన్యం ఒక్కటే. అది ఆకాశమునో చైతన్యం, ఇది భూమి యందు చైతన్యం. ఆకాశము భూమి అని తీసేస్తే చైతన్యం ఒకటే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, భూమి నుంచి ఆకాశం వరకు చైతన్యం మాత్రం ఒక్కటే, ఇది తెలుసుకోవాలి. నా కిటికీ నుంచి ఆకాశం వరకు సూర్యుడు ఒక్కడే అన్నట్లు, కిటికీ నుంచి ఆకాశం వరకు మొత్తం సూర్యకాంతి ఒక్కటే అని తెలుసుకున్నట్లుగా భూమి నుంచి ఆకాశం వరకు ఒకటే ఉన్నదయ్యా. అందుకే పృథివ్యాద్యాకాశాంతం పరిదృశ్యమాన సర్వ ప్రపంచో బ్రహ్మైవ. అంతే. ఆ అనే చైతన్యము అక్కడ కాతో కలిసింది, ఇక్కడ లాతో కలిసింది. కాలా తీసేస్తే ఆ ఒకటే, అది శుద్ధ చైతన్యం. కానీ ఆకాశం నుంచి బ్రహ్మం వరకు, భూమి వరకు, భూమి నుంచి ఆకాశం వరకు ఉన్నదంతా ఇది చైతన్యం. ఇదే సర్వం కల్విదం బ్రహ్మ ఇది శృతి. సర్వం కల్విదం బ్రహ్మ అని ఈ విధంగా తేలుతున్నది. మొత్తానికి కామకళా విమర్శ, విమర్శ అంటే పర్యాలోచన. విమర్శ చేస్తేనే లలితా శాస్త్రం అండి, ఊరికనే కామకళ అంటే కాదట. విమర్శ అంటేనే విస్తరించి చెప్తే విమర్శ. అందుకు శివాజ్యవిన పర్యంతం పరిదృశ్యమాన సర్వప్రపంచ అధిష్టాన నిర్విశేష బ్రహ్మైవాహం ఇత్యఖండ అర్థానుసంధానం కామకళా విమర్శ, ఇది చెప్పాడు. కానీ కామకళా విమర్శ అంటే అర్థం ఏంటంటే, ఈ సమస్త బ్రహ్మాండముల యందు జీవుడు మొదలుకొని ఈశ్వరుడు వరకు ఏ బ్రహ్మ చైతన్యం వ్యాపించిందో అదే అహం అనే విచారణయే కామకళ, ఇది అర్థం ఇక్కడ. ఇది మొత్తం బ్రహ్మ విద్య, ఇది ప్రతిపాదన అద్భుతంగా చేసి చూపించారండి. ఇప్పుడు చూడండి, కామకళారూప అంటే ఎంత విశేషమైన అర్థమో ఇది గమనించుకోవచ్చు. కామ్య కామకళారూప, ఇది దీని యొక్క ఆంతర్యం. అలాంటి తల్లి ఇక్కడ మనం పరిశీలిస్తే కా ఆ ఆకాశము భూమి, ఆకాశము అంటే మన యొక్క శిరస్సు, భూమి అంటే మూలాధారం, మూలాధారం నుంచి శిరస్సు వరకు వ్యాపించినటువంటి కుండల రూప చైతన్యం అంతా కలుపుకుంటే కామక, అదే కళ. ఆ కళయే మనలో ఈశ్వర చైతన్యత వచ్చింది కనుక కామ కళ, కుండల్ని రూపిణి. ఇప్పుడు ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి చూడండి. అహం శ్రీం ఈం మూడింటినీ కామకళ్ళు అంటారు. విమర్శ చేస్తే, ఆలోచన చేస్తే జీవుని యందు ఈశ్వరుని యందు చైతన్యం మాత్రం ఒకటే. అక్కడ మాయని ఇక్కడ అవిద్యని తీసేస్తే చైతన్యం ఒక్కటేనే విచారణ చేయడమే కామ. అలాగే ఆకాశం మొదలుకొని భూమి వరకు కనిపిస్తున్న జగమంతా ఒకటే ఈశ్వర చైతన్యం, అదే నేను అనే విమర్శయే కళ. ఈ రెండు కలుపుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అనబడే వేదాంత విచారణ. అందుకే ఉపనిషత్తుల యందు పర్యవసిస్తోంది శ్రీ విద్య అంటే ఇది కామకళారూప అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. ఇక్కడ తర్వాతి మాట, ఇలాంటి అమ్మవారికి కదంబ కుసుమాలంటే ఇష్టంట. వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారే, అంత తత్వంలోకి తీసుకెళ్తే అమ్మ రూపాన్ని ఒక్కసారి చూపిస్తారు మనకి. ఆ చూపించడంలో దానికి దీనికి భేదం లేదని తెలుసుకుంటూ మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏమిటి? కదంబ కుసుమాలు చాలా ప్రీతిటండి, అవి అమ్మవారికి సమర్పించాలి. ఇక్కడ కదంబము అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే సమూహము అని అర్థం. కదంబ కుసుమము అంటే సమూహము. ఇక్కడ కామకళా రూపం నుంచి ఇక్కడికి రండి. ఈ జగత్తులో కనిపించే అన్నీ అమ్మకు పూజా వస్తువులే, అన్నీ అమ్మకి సమర్పించవలసినవే. అదే కదంబ కుసుమ ప్రియ. నువ్వు సమకూర్చుకున్న సమూహములన్నీ కుసుమములుగా చేసి అర్పించు, ఇది కదంబ కుసుమ ప్రియాకి మరొక అర్థం. మామూలుగా అయితే కడిం పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకే బోల్డ్ తెచ్చుకోవచ్చు అమ్మవారికి అని. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో అవేనండి, సంతోషం, తప్పకుండా చేయాలి. అందుకే అవే కదంబ కుసుమ ప్రియ. కడిమి పువ్వులంటే అమ్మకి చాలా ఇష్టము అని. కళ్యాణి జగతీ కంద కరుణారససాగర. కళ్యాణి తర్వాత మాట, కళ్యాణి అంటే మంగళస్వరూపిణి, ఇదే అర్థం. కళ్యాణము అనగా మంగళము, కళ్యాణి అంటే మంగళస్వరూపిణి. అందుకు అమ్మవారు ఎవరు? మంగళస్వరూపిణి, పూర్తి మంగళమే. అంతే కదా. కళ్యాణి అనే మాటకు అర్థం చూడడం మరొకటి. కళ్యా అంటే మంగళకరమైన వాక్కు, దాని స్వరూపము నీ.
మంగళకరమైన వాక్కుని పలుకునది, ఇచ్చునది అని అర్థం. శుభాత్మికా వాణి కళ్య తామేవ అనితి శబ్దాయతే ఇది కళ్యాణి అని అర్థం చెప్పారు. శుభంకరమైన వాక్కు రూపములో ఉండేది, శుభంకరమైన వాక్కుల్ని పలికించేది అని అర్థం. శుభంకరమైన వాక్కు అంటే మంత్రమే. మంత్రం పలుకుతున్నామా లేదా? మనందరం జపం చేస్తూ ఉన్నాం. ఈ మంత్రం ఎక్కడి నుంచి పలుకుతున్నాం? అదొక్కటి ఆలోచించు. ఇదే కదా కావ్యకంఠ గణపతి మునికి రమణ మహర్షి అన్నది. తపస్సు అంటే ఏమిటని అడిగట్టు ఆయన. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అన్వేషించడమే తపస్సు అన్నారు. ఒకటే మాట. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, దేనివల్ల మాట్లాడుతున్నావు ఆలోచించు. ఇక్కడ ఇన్ని మాటలు వస్తున్నాయి అక్కడి నుంచి. లోపల ఆ జ్ఞానరూప చైతన్యం ఒకటి ఉంటేనే వాగ్రూపం వచ్చింది కనుక వాక్కుకి మూలమేంటి? జ్ఞానం. అందుకే ఇక్కడ ఆ జ్ఞానమైన తల్లే ఈ శబ్దాన్ని పలికిస్తుంది. కళ్య అనబడే మంగళకరమైన మంత్రముల్ని పలికించడానికి మూలమైన చైతన్యమే కళ్యాణి. ఇది తెలుసుకోవాల్సినది. ఇది ఒక అర్థం. మంగళస్వరూపుని ఇంకొక అర్థం. అందుకే కళ్యాణి అదే శబ్ద సంతతం ఉత్పాదయంతి, శబ్ద సంతతిని ఉత్పాదన చెయ్యునది. ఇన్ని పలుకులు పలుకుతున్నావంటే ఏ చైతన్యం ఉండడం వల్ల పలుకుతున్నావో అదే కళ్యాణి. ఇది దీని యొక్క అర్థం. జగతి కంద, కంద అంటే మూలం, రూట్. అమ్మవారు సర్వజగత్తుకి మూలమైనటువంటిది. ఆ కామకళా రూపా నుంచి వస్తుంది చూడండి. ఇది కామకళా విద్యకు సంబంధించిన నామములు ఇవన్నీ కూడా. ఈ నామములు అనుసంధానం చేసుకుంటూ ఆ కామకళని క్రమక్రమంగా ఈశ్వర శక్తి స్వరూపమే కామకళని, అది ప్రతివారిలో అహం రూపంతో ఉన్నది, మంత్రములో శ్రీ మొదలైన బీజాక్షములతో ఉన్నది, పరారూపముగా గుప్తశక్తి ప్రణవముగా ఉన్నదని చెప్పుకుంటూ అదే ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన ఈశ్వర చైతన్యం అనే విమర్శ చేసుకుని ఆ స్వరూపాన్ని కదంబు కుసుమములతో అర్చించాలి. అంటే నువ్వు పోగు చేసుకున్న సమస్తము అర్పణ చేయడమే కదంబు కుసుమము. అది చేస్తే అప్పుడు నీలో పలికే ప్రతి వ్యక్తీకరణ ఆ చైతన్యం వల్లనే జరుగుతుందని కళ్యాణి తెలుసుకుంటావు. సర్వ జగత్తుకి మూల చైతన్యం అదేని జగతీకంద అంటావు. అలాంటి ఆ స్వరూపము ఇలా మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఆ తల్లి దయ. ఆ తల్లి మంత్రరూపముగా, విగ్రహ రూపంగా, కుండలిని రూపంగా, శ్రీచక్ర రూపంగా మన చేత ఆరాధింపబడుతోంది. అందుకే కరుణారస సాగర. అమ్మవారి స్వరూపము కరుణారస సాగర. అందుకే కరుణాపూర్ణ సుధాబ్దే అని వర్ణిస్తారు రమణ మహర్షి. కరుణాపూర్ణ సురాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. ఇది వర్ణించాడు ఇక్కడ. కరుణాపూర్ణమైన సముద్రంట ఒక కొండలా వచ్చి గట్టిపడిపోయిందిట. గట్టిపడిందంటే నీరు ఇంకా చల్లబడిపోతే గట్టిపడుతుంది. నీరంటేనే చల్లదనం, ఇంకా చల్లదనం అంటే గట్టిపడిపోయిందట. అలా కరుణారస సాగరం కరుణ వల్ల ఇంకా చల్లబడిపోయి కొండ అయిపోయిందట. ఆ కొండే అరుణాచలం అన్నాడు ఆయనకి. ఆయనకు అరుణాచలం సముద్రంలా కనబడింది, మనకో రాయి బండలాగా కనబడుతుంది. గట్టిగా చెప్తే ఎదురు వస్తుంది, ఏం చేస్తాం. ఆవిడ కరుణారస సాగర, ఆ తల్లి స్వరూపం అండి కరుణారస సాగర. ఇందులో ఉన్న మాటల కరుణ రస సాగర 3 శబ్దములు తీసుకోవాలి. సాగరము అని ఎప్పుడు వర్ణిస్తారంటే అనంతము అపారము అన్నప్పుడు సాగరం అంటారు. అంతుపట్టనిది, అనంతమైనది, ఎప్పటికీ తరగనిది అని చెప్పేటప్పుడు సాగర శబ్దం. అందులో అమ్మ దయ అంతటిది, అది తరగదు, అది అనంతం అపారం. దాని లోతు మనకు అవగాహన కాదు, అంతటిది. అందుకు అది సాగరం. ఎలాంటిది? కరుణ రస. కరుణ అంటే దయ, రస అంటే ఆనందం. దయా ఆనందము ఈ రెండిటికి ఆవిడ సముద్రం వంటిది. అంటే అమ్మ దగ్గర దయ కానీ ఆనందం కానీ ఎంత ఉన్నది? అపారమై ఉన్నది, అనంతమై ఉన్నది. ఆ కరుణారస సాగర. ఇది చెప్పడం ఆ కామకళా ఉపాసన ఫలం. ఆ తల్లి దయారూపిణిగా ఆనందరూపిణిగా అనుగ్రహిస్తున్నది. అందులోంచే సర్వకళలు వచ్చాయి. అంటే కామ కళ అర్థం చేసుకోవడానికి తర్వాత నామములు కళావతి, కళాలాప, కాంత, కాదంబరి, ప్రియా. కళావతి అమ్మవారికి పేరు కళావతి. ఈ పేర్లు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా. ళా అనేది సంస్కృతంలో లేదు, అందుకే కళ అన్న తప్పు లేదు. తెలుగు వాళ్ళం కనుక కళ అన్న అమ్మవారి అనుకోరు. కానీ కళావతి ఇది మాట ఇక్కడ చెప్తున్నారు. కళావతి అంటే కళలు కలిగినది అని అర్థం. కళలంటే ఇందాక చెప్పుకున్న కామ కళ. పేరుకు ఒక్క కళ ఇచ్ఛారూపంలో వచ్చింది, కానీ తర్వాత ఎన్నో కళలు వచ్చాయి కదా. అన్ని కళల రూపము ఇదొకటి. కళాలాపం, కళలే ఆలాపముగా కలిగినది. ఆలాపం అంటే మాటలు. ఏ మాటలను ఆలాపం అంటారండి? అరిచి తిట్టి కొట్టి మాట్లాడే మాటలు ఆలాపం అనకూడదట. ఆలాపం అంటే మృదు భాషణం అన్నారు ఇక్కడ. కళ అంటే మధుర భాషణం అన్నారు ఇక్కడ. కళ ఆలాప అంటే మధురంగా మృదువుగా మాట్లాడుతుందట. అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఊహించుకోవాల్సిందే పాపం. ఎవరో శంకరులు లాంటి వాళ్ళకి వినబడితే లోపల ఆ తల్లి ఆలాపం ఎంత బాగుంటుందంటే అమ్మ శారదాదేవికి తెలిసే ఆలాపం.
అదేగా మనం చెప్పుకున్నాం, నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, అది ఆవిడ ఆలాపం. కళ ఆలాప. కళ అంటే కళ శబ్దానికి అర్థమే కలకంఠి అని లోకంలో వ్యవహారం ఉంది చూసారా. తర్వాత వస్తుంది రండి మరొక చోట కలకంఠి, అలాగే కలహంస. కళ అనే మాటకి అవ్యక్త మధురం అని అర్థం. అవ్యక్త మధురం ఎంత మధురంగా ఉంది అంటే అబ్బా వర్ణించి చెప్పలేమండి అన్నంత మాధుర్యానికి కళ అంటారట. కళ అనగా అవ్యక్త మధురం, వర్ణించడానికి వీలు కానంత మాధుర్యం ఉన్నప్పుడు కళ అంటారట. ఆలాపం అంటే వాక్కులు. అమ్మ మాటలు ఎంత బాగున్నాయంటే ఇలా ఉంటాయని వర్ణించి చెప్పలేనంత మధురమైన వాక్కులు కనుక కళాలాప. అమ్మ వాక్కులు ఏమిటి? కళలే. కళావతి కళాలాప అనే మాట అర్థం చేసుకోవాలి. మొదటి దానిలో కళలు అంటే విద్యలు. విద్యలన్నీ అమ్మ ఆలాపములే. అమ్మ నోటి నుంచి వచ్చే విద్యలన్నీ అమ్మ మాటలే కదా విద్యలు. అమ్మ వాక్కులు విద్యలు. వాక్కులంటేనే అమ్మ రూపములు, వాక్కులన్నీ విద్యలే. కానీ కళావతి అంటే విద్యలు కలిగినది అని అర్థంట. ఏ విద్యలవి? వేదాది సర్వ విద్యలు అమ్మ రూపములే. అవి ఎంత మధురమైనవి, ఎంత దివ్యమైనవి. అవి ఇలా ఉంటాయి, దాని మహిమ ఇలా ఉంటుంది, ఎవరైనా వర్ణించగలరా? అందుకే ఆ కళలు, ఆ విద్యలన్నీ అమ్మవారికి ఆలాపములు. అమ్మ కబుర్లే ఆ విద్యలన్నీ. అది కళావతి కళాలాప. విద్యలు కలిగినది, విద్యలను పలుకున్నది. ఈ రెండింటికి ఇది అర్థం తెలిసింది కదా. అదేవిధంగా కళావతి అంటే కళలు కలిగినది అని. కళలు అంటే అమ్మవారి యొక్క రకరకాల శక్తులు అని ఇందాక చెప్పుకున్నాం. అలాంటి కళలు ఎన్ని ఉంటాయో చూడండి. మనకు తెలిసినటువంటి కళలు అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు. మొత్తం ఎన్నయ్యే? ఈ 8. ఒక్కొక్క దానిలో మళ్ళీ బోల్డ్ సంఖ్యలో ఉంటాయి. ఇన్ని కళలు అమ్మ రూపంతో, వీటితో ప్రపంచమంతా వ్యాపించిపోయిందిట. అగ్ని కళలతో, సూర్య కళలతో, చంద్ర కళలతో, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ కళలతో వ్యాపించిపోయింది. అంటే సృష్టి స్థితి సంహార తిరోధానాగ్రహం అనే కృత్యములు, సూర్య చంద్ర అగ్నులు అనబడే శక్తులు, వీటితో ప్రపంచమంతా వ్యాపించింది. ఇన్ని కళలు కలతల్లి కళావతి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే ఇది కూడా అమ్మవారి యొక్క అమృతాన్ని తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆవాహన చేస్తారు. అవునా లేదు? ఇక్కడ ఉన్నారు చాలామంది. లేదా గురువులు చేసేటప్పుడు చక్రార్చన చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. విశేషార్ఘ్యం తయారు చేసినప్పుడు మొత్తం ఈ కళలన్నీ అందులో ఆవాహన చేస్తారు. అంటే ఈ ప్రపంచమంతా అదే అమృతమే, అది తెలుసుకోవడం. అదే కళావతి కళాలాప. కాంత, అమ్మవారు కాంతాట. ఇది గొప్ప మాట. కాంత అంటే అభిరూపతమం దేహం వహన్ కాంత అన్నారు. అత్యంత సుందరమైన శరీరాన్ని కాంతం అంటారట. అందుకే అత్యంత సుందరమైన శరీరం అమ్మవారిది. అందుకే కాంత. దీంతో తుత్తుపడితే ఎలా అవుతుంది? మన వేదాంతం దగ్గర ఉన్నాం కదా. కనుక కా అంతా కాంత అన్నాడు. కమ్ అంటే బ్రహ్మము అని అర్థం కదా. బ్రహ్మము యొక్క అంతము. అంతం అంటే సిద్ధాంతం అని అర్థం. అంతము అంటే బ్రహ్మమే పరమార్థమని చెప్పే శాస్త్రం పేరు కాంత అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మ విద్యాస్వరూపిణి. సిద్ధాంతము. సిద్ధాంతము అంటే అర్థం ఏంటి? అంతములో సిద్ధించింది సిద్ధాంతం. ఇది తెలుసుకోండి. చాలామంది సిద్ధాంతం సిద్ధాంతం అని మాట్లాడుతుంటారే. సిద్ధాంతం అంటే ఇదివరకు ఆడిన మాటలని తీసి పారేసి ఇదే కరెక్ట్ అని చెప్తే దాని పేరు సిద్ధాంతం అని అర్థం. అందుకే పూర్వపక్షం ఉత్తరపక్షం అంటాం. పూర్వపక్షం అంతా ఉంటే రాద్ధాంతం చేసి దాన్ని పక్కకి తీసేసి తర్వాత ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు. అది సిద్ధాంతం. సిద్ధించిన అంతము సిద్ధాంతము. కనుక కా అంతము బ్రహ్మమే సిద్ధాంతమని చెప్పినది అని అర్థం. అంటే పరబ్రహ్మనే పరమార్థముగా చెప్పిన బ్రహ్మ విద్యయే కాంత. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం అండి. అందుకే కాంత. ఇంకొక అర్థం చెప్పారు. కా అంటే బ్రహ్మమని, కా అంటే చతుర్ముఖ బ్రహ్మని కూడా అర్థం. బ్రహ్మగారి అంతం ఈవిడికి తెలుసుట. ఇంకే బ్రహ్మగారి అంతం బ్రహ్మగారికి తెలియదు, ఆయన అంతం ఈవిడికి తెలుసుట. అందుకు బ్రహ్మగారికి కూడా ప్రళయం ఇచ్చే శక్తి కనుక కాంత అని అర్థం. ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? నాకు ఏది అర్థమైతే అది కాదు, 3 అర్థాలు తీసుకోవాలి. కాంత. ఎందుకంటే ఆవిడ మాట మాటికి గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు అమ్మవారు అమ్మవారు. అందుకే ఇక్కడ కాంత శబ్దానికి ద్విపరార్థాంతే కస్య బ్రహ్మణోపి అంతః అస్మాదితివా కాంత అన్నాడు. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అంటాం కదా. అంటే సెకండ్ హాఫ్ ద్వితీయ పరార్థే. బ్రహ్మగారికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ అంటే 50వ పళ్ళలో పడ్డాడు ఆయన. అది కూడా పూర్తయిపోయాక వాడు ఎప్పుడు పూర్తవుతాడు ఈవిడికి తెలుసుట. వాడికి అంతం ఇచ్చేది ఈవిడ. అందుకే కాంత. కాదంబరి ప్రియా. ఈవిడ కాదంబరి అంటే చాలా సరదా అండి. కాదంబరి అంటే కళ్ళు, ఇది అర్థం. ముందు మామూలుగా చెప్పాలంటే కాదంబరి. చాలామందికి ఈ అర్థాలు తృప్తిగా ఉంటూ ఏం చేస్తాం, బాధ. పరమార్థం చెప్తే కామకళా విమర్శ అంటే బాధ, కిందకి తల వంచేయడాలు, చాలా అవస్థలు ఉంటూ ఉంటాయి. కానీ కాదంబరి ప్రియ అంటే ఇప్పుడు చూడండి, కాదంబరి అంటే కళ్ళు అంటే చాలా ఇష్టంట.
అందుకే వెంటనే వామాచారులు అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టం కనుక మేము కళ్ళు ఇస్తున్నాం, మీ లలితా శాస్త్రంలో ఉందండి అన్నారు. చిత్రం ఏంటంటే లలితా శాస్త్రం అంటే వామాచార పురాణులకి చాలా ఇష్టం, ఇటు దక్షిణాచార సంప్రదాయం వాళ్ళకి అదే ఇష్టం. మరి ఏం చెప్తాం ఇప్పుడు కాదంబరి అంటే? ఇది చాలా విశేషమైన అంశం. దీని గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం. కాదంబరి అనగా కళ్ళుని అమ్మవారికి ఆరాధించేటువంటి వామాచార పరులు. అది తప్ప ఉప్ప మనకొద్దు, వాళ్ళకది కరెక్ట్, మనకది గ్రాహ్యం కాదు. మరి ఇప్పుడు కాదంబరి మనకే అర్థంలో చెప్పాలి. ఇది వివరిస్తున్నారు. కాదంబరి అనే మాట అమ్మవారికి మనం ఏ అమృతాన్ని సమర్పణం చేస్తున్నామో దాని పేరు కాదంబరి. ఇది ఒక్కటే అర్థం, అది కాదంబరి. అందుకే కాదంబరి ప్రియా అంటే ఆ అమృతము. సరిగ్గా అమృతాన్ని ఏమంటారో చూడండి. సంవిన్మయే పరానందే పరామృత రుచి ప్రియే. అది ఇక్కడ సంవిన్మయే పరానందే పరామృత రుచి ప్రియే. నేను ఇక్కడ క్షీరము మొదలైనతో ఒక విశేషార్ఘ్యామృతాన్ని చేసి అమ్మవారికి బిందు తర్పణ సంతుష్టాన్ని వేస్తున్నాను. చెప్పాం కదా, లలితా సహస్రనామాలు ఊరికిన మహిమ చెప్పే నామాలు కావు. పూజా సంకేతాలు, మంత్ర సంకేతాలు, తత్వ సంకేతాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు పూజా సంకేతం ఇది. కాదంబరి ప్రియ అనేది పూజా సంకేతం. అందుకే పూజా సంకేతంగా మనం ఇచ్చేటటువంటి అమృతం ఏదైతే అమ్మవారికి ఇస్తున్నామో, సమర్పణం చేస్తున్నామో, అది పేరు సంవిదమృతం. సంవిత్ అంటే జ్ఞానము, అదే పరామృతము. జ్ఞానామృతమే అమ్మకి సమర్పణ చేయాలట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు మెదడిచ్చాడు భగవంతుడు. ఆ మెదడుతో అమ్మవారిని భావన చేయాలి, అమ్మ గురించి తెలుసుకోవాలి, విచారణ చేయాలి. ఆ విచారణ చేయగానికే తెలివి వచ్చిందో ఆ తెలివిని అమ్మ పాదాలకు అర్పించాలి. ఆ అర్పించే అమృతమే కాదంబరి. అలా నువ్వు సాధన చేసి ఇచ్చే అమృతము అమ్మవారికి మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చూడండి, పిల్లవాడిని తల్లి బాగా చదువుకోరా అని పాఠాలు చెప్పిస్తుంది. ఆ పాఠాలు బాగా చదువుకొచ్చాడు. అమ్మ పాఠం చదువుకొచ్చానమ్మా అన్నాడు. ఏది చెప్పు అంది. వాడికి చెప్పడం మొదలెట్టాడు, నేర్చుకున్న పాఠాలన్నీ. అప్పుడు అమ్మకి ఎంత ప్రీతిగా ఉంటుందండి, మా పిల్లాడు తెలివైన వాడైపోయాడని. అది ప్రియా అంటే అర్థం. అది పిల్లాడి తెలివికి సంతోషిస్తుంది. అలాగే అమ్మ గురించి వివేచన చేసి 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 నీ లోపల జ్ఞానామృతం పెళ్ళుపుకితే, అమ్మ ఈ జ్ఞానామృతం నీ పాదాలకు అర్పణం అని చేస్తే ఆ తల్లి సంతోషించి శభాష్ అంటుందట. అది కాదంబరి ప్రియ మాటలో మరొక అర్థం ఇది. అది చెయ్యమనే చెప్తున్నాడు. అందుకే సన్విన్మయే పరానందే పరామృత రుచి ప్రియే అని చెప్పి కదా ఆరాధన చేస్తున్నాం. అందుకే జడులు చేయరాదు. అక్కడ ఏం చేస్తున్నామో తెలియదు, అక్కడ మంత్రమే, పూజలో చేసే మంత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. అది సంవిదమృతం, పరామృతం. పరామృతమే కాదంబరి. ఇప్పుడు మనం కదంబ కుసుమాల నుంచే వచ్చే మకరందానికి కాదంబరి అని పేరు. ఇది కూడా తెలుసుకోవాలి. కదంబ కుసుమ మకరందం కాదంబరి. దీని కళ్ళు అనే అర్థం ఉన్నా పక్కన పెడదాం. ఇప్పుడు కదంబ కుసుమాలంటే ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు పట్టుకోవాలి. కదంబ కుసుమం అంటే ఏం చెప్పుకున్నాం? ఈ ప్రపంచంలో ఉన్న సర్వసమూహములు కదంబ కుసుమములే. దానిలో మకరందం అమృతం, దానిలో మకరందం సార వస్తువు. ఆ సార వస్తువైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే అమ్మవారికి అర్పణము. అది కాదంబరి ప్రియ. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే కాదంబరి అంటే శాస్త్రంలో సరస్వతీదేవి అని అర్థం అండి. మరొకటి సరస్వతీదేవి. అందుకే కాదంబరి ప్రియ అంటే సరస్వతీదేవి అంటే చాలా ఇష్టంట. సరస్వతి అంటే ఎవరు? విద్యలు. విద్యలంటే ప్రీతి. ఎప్పుడైనా జ్ఞానం అంటే ప్రీతి ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు కదా. ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారి వద్దకు వెళ్ళి మామూలుగా ఏమండి మాకు పిల్లలు పుట్టడానికి ఏదైనా చెప్పండి, దేనికేం చెప్పండి అన్నారనుకోండి. సరే కానీ ఏంటి అంటూ ఉంటారు. ఆయన ఎందుకు నిరాశపరుస్తారు? కానీ అక్కడికి వెళ్ళి అథాతో బ్రహ్మ జిజ్ఞాస గురించో వేదాంతం గురించో చర్చ చేయండి, ఆయన ఎంత ఆనందిస్తారు. ఎందువల్ల? ఆయన జ్ఞాన రూపులై ఉన్నారు కనుక మీరు జ్ఞానం గురించి అడిగితే మహా సంతోషిస్తారు. కానీ నా కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయండి అంటే బాగుంటే వెళ్ళంటారు. వీళ్ళని అనుగ్రహిస్తారు కానీ ఆనందించరు. ఇక్కడ ఆనందం ఎక్కడొస్తుంది? ఆ జ్ఞానం గురించి అడిగితేనే ఆనందం వస్తుంది. ఎందుకంటే జ్ఞానమూర్తులు, గురుమూర్తులు కనుక. అలాగే అమ్మవారికి ఆ జ్ఞానరూపమైన విచారణ అనే కాదంబరి చాలా ప్రీతి అండి. అందుకే కాదంబరి ప్రియ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జ్ఞానం ఎవరు? సరస్వతి. అందుకే సరస్వతి ప్రియ అంటే ఇది అర్థం. జ్ఞానం అంటే ప్రీతి కలిగినది. ఎలాగయ్యా చెప్పేమంటే కళావతి అంటే విద్యలని చెప్పేం కనుక కాదంబరికి సరిగ్గా సరిపోతుంది. సర్వ విద్యల సారమైన విషయం ఇది. ఇలా మనం కాదంబరి ప్రియా నామని చెప్పి వరదా వామనయన వారుణీ మద ఫిఫ్వల. వరద అమ్మవారి యొక్క గొప్ప నామాల్లో ఇదొకటి. వరద. వరద అంటే సులభంగా తెలుస్తున్నది, వరములు ఇచ్చున్నది. వరము అంటే కోరిక, అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది ఎంతనండి, మొత్తం వేదాంత విషయం ఇదంతా కూడా. అసలు వరదా వామనైనా వారుణీ మద ఫిఫ్వల అనే 3 వాక్యములు కలిపి గుంపు. ఇందులో వకారంతో మొదలవుతాం చూడండి. వా అమృత బీజం. అందుకే ఈ నామంగానిగా బాగా చదవగలిగితే అమృత బీజం లభించి ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఈ నామాలు అనగలిగితే వకార నామాలు. వరద వామనయన వారుణి మద విహ్వల విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. ఆ గుంపలాగే వకార నామములు. వకారం అమృత బీజం. అది ఇక్కడ
అలా ఇక్కడ వకారంతో వరద, వామనయన, వారుణి, మద విఫల 3 నామాలు వచ్చాయి ఇక్కడ. వరద వరములు ఇచ్చున్నది. ఎవరికి ఇస్తుంది వరములు? ఎవరు ఆశ్రయిస్తే వారు వరములన్నీ ఇస్తున్నది. కనుక కోరినవి ఇచ్చు తల్లి అని దీని యొక్క అర్థం. అలాగే వరం అంటే శ్రేష్టము అని అర్థం. శ్రేష్టమైనవి ఇస్తుంది. మనకు మామూలుగా ఇవ్వకూడదు కదండి, శ్రేష్టం కావాలి. 10 రూపాయల వంకాయలు కొన్నా 10 మార్లు ఎంచుతాం మనం. ఎందుకంటే వరం కావాలి మనకి, పట్ల శ్రేష్టమైన కావాలి. పుచ్చువి అవక్కర్లేదు కదా, అందుకే మంచివి ఎంపిక చేసుకుంటాంట. అందుకే అమ్మ కూడా మనకి ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. నేను కోరిన వాటిల్లో శ్రేష్టమైనవి ఇవ్వాలి. అందుకు వరద శ్రేష్టమైనది ఏది? బ్రహ్మజ్ఞానం, మోక్షం. కనీసం నాళ్ళు విన్నాం కనుక అనడమేనా అందాం. వరం అంటే మోక్షము, జ్ఞానము, అది ఇచ్చే తల్లి వరద. అది ఇక్కడ. అయితే ఎలా చెప్పేవయ్యా వరద? ఇక్కడ చూడండి. నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళాడు, అవునా లేదా? వెళ్ళినప్పుడు ఏం కావాలని అడిగాడు యముడు. ముందు కొన్ని అగ్ని విద్యలు అడిగాడు. నచికేత అగ్ని ఇత్యాది విద్యలు ఏవో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా గట్టిగా ఒకటే అడిగాడు, బ్రహ్మజ్ఞానం అడిగాడు. అది తప్పేదేని ఇస్తానన్నాడు. చూడండి, అది మహా కష్టం. నీకు ఏ లోకమైనా ఇస్తాను కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం ఇవ్వనన్నాడు ఆయన. ఇంకేదైనా కోరుకో అన్నాడు. ఇంకేదైనా కోరుకో అంటే పిల్లాడికి తెలియదు కనుక స్వర్గలోక సుఖం, ఈ లోక సుఖం, ఆయుష్ చాలా చెప్పాడండి. మనమైతే బ్రహ్మ విద్య పక్కన పెట్టదు, ఇదేవో బాగున్నాయి, ఇందులో ఒకటి ఇచ్చినా చాలు అని అంటాం. అన్నీ చెప్పాడు ఆయన. ఇదంతా ఏంటంటే పరీక్ష పెట్టాడు. గురువు శిష్యుని పరీక్ష పెడుతున్నాడు. నిజంగా వీడు బ్రహ్మ విద్య కోసం వచ్చాడా, కాలక్షేపంగాడా? అది పరీక్ష అండి. అందుకే యముడు పరీక్ష పెట్టాడు. నీకేం కావాలి? స్వర్గలోక సుఖాలు కావాలి, ఇది కావాలి, అది కావాలన్నాడు. అంటే నా వృణీత, నాకు అది తప్ప ఇవేమీ వరించను. వరించను అక్కడ పట్టుకోండి. ఇది తప్ప నేను ఇంకోటి వరించను. వరించను ఏది తప్ప? బ్రహ్మ విద్య తప్ప మరొకటి వరించను. అంటే ఏది వరించాడు? బ్రహ్మ విద్యను వరించాడు. ఇప్పుడు వరం ఏది? దాన్ని ఇచ్చేది వరద. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. దానిని ఇచ్చే తల్లి. అక్కడి నుంచి ఉపనిషత్తుల తోటలోకి వెళ్ళి పువ్వులు ఏరుకుని రావాలండి. వరద. అందుకే వరములు ఇచ్చినది. అందుకు అమ్మవారిని కానీ నవమ్యాంచ సదా పూజ్య ఇయం దేవి సమాధిన వరదా సర్వలోకానాం భవిష్యత్ నసంశయ అని దేవి పురాణం చెప్తున్న వాక్యం. దీని అర్థం ఏంటంటే నవమి నాడు అమ్మవారిని సమాధితో పూజిస్తే ఎవరు పూజించినా వరమిస్తుంది అన్నాడు. ఎవరు పూజించినా. అయితే ఎలా పూజించాలి? అబ్బా, క్లాజ్ పెట్టేశారండి, ఇది బాగలేదు. నవమి నాడు పూజిస్తే వరములు ఇస్తుందంటే బాగుంది. సమాధిన ఏంటి మళ్ళీ? సమాధిన అంటే ఏకాగ్ర బుద్ధితో. ఇది ఇక్కడ అర్థం. అంతే, ఏకాగ్రముగా. అంతేగాని ధ్యాన సమాధి దగ్గరికి వెళ్ళిపోవద్దు, అప్పుడు నిద్రా సమాధి స్థితి వస్తుంది మనకి. ఇక్కడ ఏకాగ్రము, సమాధి అనే దాని ప్రధానికి యోగంలోకి వెళ్ళిపోవద్దు. సమాధి అంటే ఏకాగ్రత, సమమైనది, సమముగా ఉన్నది అంటే ఏకాగ్రత. ఇటు ఇటు తోలకుండా సమముగా, బ్యాలెన్స్డ్ అని అర్థం అనమాట. కానీ సమాధి అనే మాటకి అర్థం ఏంటి? ఏకాగ్రత. ఏకాగ్రతతో నవమి నాడు అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారికి ఏ లోకంలో వారైనా సరే వారికి వరద, వరములు ఇస్తాను అని అమ్మవారు మాట ఇచ్చట. అందుకే అభిమతములు ఇచ్చే తల్లి వరద. అందుకు ఆమె వరములు ఇవ్వడంలో గట్టావిడ అని, వరద అభయహస్తాలు పట్టుకోకుండానే వరములు ఇవ్వడం ఆవిడ పని అని. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణై త్వమేక నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణము. అమ్మ పాదములే వరములు ఇచ్చేవి గనక వరద. అది ఇక్కడ యజ్ఞపరమైన నామములుగా లలితా శాస్త్రాలకు చెప్పుకుంటూ మరొక రహస్యం ఉందండి. దానికి వరం దక్షిణాన్ దదాతి యజమాన రూపేణ ఇది వరద అన్నాడు. ఇక్కడ దక్షిణాశక్తి అంటే యజ్ఞములు యందు యజ్ఞం అవగానే దక్షిణ ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? దక్షిణ అంటే సమర్థత అని అర్థంట. సమర్థత అంటే ఫలం. దక్షిణ ఇస్తేనే యజ్ఞం చేసిన దానికి ఫలం పూర్తవుతుంది, లేకపోతే పూర్తి కాదు. దక్షిణ లోపంతో కానీ చేసాడనుకోండి, సగం బుద్ధితో, ఫలం కూడా అలాగే ఉంటుందిట. అందుకే దక్షిణ ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా ఇవ్వగలిగితే ఫలం గట్టిగా ఉంటుందిట. అయితే నేను దక్షిణ పుచ్చుకోను అనకూడదు. వాడు సంప్రదాయమే. గురువైన వాడు యజ్ఞం చేసిన వాడికి దక్షిణం అనేది సంప్రదాయం, అది వాడు ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు ఫలించదు. విద్య ఉచితంగా పొందరాదు, యజ్ఞం ఉచితంగా లేదు. అందుకే దక్షిణ అనేది అమ్మవారి రూపం. దేవి భాగవతంలో దక్షిణాదేవి వెనుక దేవి చెప్పబడుతుంది చూడండి. యజ్ఞానికి సార్థకనిచ్చే తల్లి. ఎందుకంటే 10 మంది సాయంతో కదా నువ్వు ఇది పని చేసుకున్నావు. దాని ఫలితం వాళ్లకు నువ్వు దక్షిణ రూపంలో ఇస్తేనే నీకు సంపూర్ణంగా దక్కుతుంది, లేకపోతే ఇదంతా వాళ్ళకే పోతుంది. అది తెలుసుకోవాల్సింది, ఇంకేమీ లేదు ఇక్కడ. అందుకే దక్షిణ, ఆ దక్షిణ రూపముగా ఉన్నది అని అర్థం చెప్పారు వరద. అలాగే రక్షాకరి కూడా యజ్ఞ భస్మానికి రక్ష అని పేరిట. ఆ యజ్ఞభస్మముగా ఉన్నది అని రక్షాకరి నామానికి అర్థం చెప్పారు. యజ్ఞపరమైన ఎన్నో అర్థాలు దీనిలో కనబడతాయి. అందుకే అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లలితా శాస్త్రంలో ఉన్నది. వామనయన, ఇది ఒక మాట అండి.
లోకంలో సాధారణంగా వాడని పదాలు ఇక్కడ చెప్తూ ఉంటే అర్థాలు మరి ఎలా చెప్పుకోవాలి? వామనయన, వామము అనే మాటకి అందము అని ఒక అర్థం. అందుకే వామనయన అంటే అందమైన కన్నులు కలది. వామాక్షి అని స్త్రీకే పేరండి అసలు. వామనయన అందమైన కన్నులు కలదిటిది. తల్లికి ఎంత అందమైన కన్నులు! అమ్మ కళ్ళకి అందమేమిటి? దయ. దయ కరుణాతరంగి తాక్షిం కదా, ఆ కళ్ళ నుంచి దయ వర్షిస్తోందండి. అందుకే అందమైన 3 నేత్రాలతోని దయను వర్షిస్తోంది కనుక వామనయన, ఇదొక అర్థం. ఇంకో మాట చెప్తున్నారు, ఏష ఉ ఏవ వామని అని మనకి ఉపనిషత్తులో కనబడుతోంది. దాన్ని బట్టి వామ అనే మాటకు అర్థం చెప్తున్నారు. వామము అంటే కర్మ వల్ల వచ్చే ఫలము. అది అందంగా ఉంటుందా లేదా? ప్రతివాడికి కర్మఫలం అందంగా ఉంటుంది కానీ కర్మఫలమే వామము అన్నాడు. నయతి అంటే పొందించున్నది. వామ నయన అంటే కర్మఫలమును పొందిస్తున్నది అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. చేసిన కర్మకు ఫలం ఇచ్చేది అని. వామం కర్మజన్య ఫలం తన్నయతి ప్రాపయతి ఇది వామనయన. కనుక వామనయనకి 2 అర్థములు. అందమైన కన్నులు కలది, కర్మఫలములను ఇచ్చున్నది. ఇది తీసుకోవాలి. అంటే రూపపరమైన అర్థం, తత్వపరమైన అర్థం. వారుణీ మద విఫల అమ్మవారికి ఇది ఒక గొప్ప మాట అండి. ఇది కూడా కాదంబరి ప్రియాలంటే కొంచెం తెరకాసైన మాటే. వారుణీ మదం. వారుణి అంటే లోకంలో వ్యవహారం, కళ్ళు, సారాయి మొదలైన మత్తు పదార్థాలు, వాటి వల్ల వచ్చే మదం ఒకటి. మదం అంటే పారవశ్యం. ఆ వారుణి వల్ల వచ్చే మదం, ఆ మదంతో విఫల అంటే తూగుతున్నదిట. వారుణి మద విఫల అంటే మద్యపాన పారవశ్యంతో తూగుతున్న తల్లి అన్నాడు ఇక్కడ. ఇది అందుకేనండి అంటారు దీని వామాచారం అని. అది మూర్ఖత్వం అండి. ఇప్పుడు వారుణీ మద విఫలాకి అర్థం తెలుసుకుందాం. చూసారా, అందుకే ఇది లోతైన విశేషములు ఇక్కడ. వారుణీ మద విఫల ఇక్కడ గ్రహించవలసిన పరమార్థం చూద్దాం. ఇందాక చెప్పినట్టు కాదంబరి అర్థమే దీనికి చెప్పినా అక్కడ వారుణీ మదకి కాదంబరికి ఇప్పుడు అన్వయం. ఇందాక కాదంబరి దగ్గర చెప్పనేది ఇప్పుడు ఇక్కడ తెచ్చుకొస్తున్నాం. కాదంబరి, కదంబం అంటే సమూహం. సమూహజన్యమైన అమృతం లభించిన వెంటనే కలిగే ఆనందం కాదంబరి ప్రియ. ఆ ఆనందంలో మనకేం జరుగుతుందంటే ప్రపంచాన్ని మర్చుతాం. అంతే కదండి. బ్రహ్మానందం లభించిన వాడికి ప్రపంచం గుర్తుండదు, అవునా లేదా? ప్రపంచం పట్టదు, ప్రపంచ దృష్టి పట్టదు వాడికి. ఎందుకంటే ఇక నామరూప దృష్టి లేదు వాడికి. ఆనందమే, బ్రహ్మానందంలో ఉంటాడు కనుక బ్రహ్మానంద పారవశ్యం ఉన్నవాడికి ప్రపంచం పట్టదు. ఆ బ్రహ్మానంద పారవశ్యమే మదం. ఆ బ్రహ్మానందం అనే మదంతో తూగుతున్నది అంటే ఆనందం యొక్క ప్రకటన. ఆ బ్రహ్మానంద పారవశ్యముతో ఉన్న తల్లి, ఇది అర్థం. అంటే అమ్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆనందం బ్రహ్మానందం. ఈ ప్రాపంచిక విషయ లాలసలు ఇంకా ప్రపంచం పట్టదు. అది వారుణీ మద విఫల. ఇప్పుడు కాదంబరికి వారుణీ మదవకి ఉన్నటువంటి అనుబంధం చూడండి. కదంబం అంటే ఏం చెప్పుకున్నాం? సమూహం. ఆ సమూహంలోంచి వచ్చిన అమృతమంతా ఒక దగ్గరికి తెచ్చుకొచ్చి అర్పణ చేయాలట. ఇది ఎలాగో పరిశీలిద్దాం. సమూహము అనగా పువ్వుల్లా విచ్చుకోవాలి కదా. కదంబ కుసుమ జన్యం కదా. పువ్వుల్లా విచ్చుకొనుట అంటే మొగ్గల్లా ఉన్నవి పువ్వుల్లా విచ్చుకోవాలి. అవి గుంపుగా ఉన్నాయి, మొగ్గలాగా ఉన్నాయి, పువ్వులు అవ్వాలి. ఏమిటంటే మూలాధారం నుంచి ఆజ్ఞా వరకున్న 6 చక్రములు విచ్చుకోవడమే కదంబ కుసుమములు. దానిలో ఒక్కొక్క చక్రంలో ఉన్న అమృతాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళడమే కాదంబరి. అది క్రమంగా ఈ నాడి ద్వారా పైకి వెళ్ళి ఆ పైన ఉన్న సహస్రార కమలంలో ఉన్న అమ్మవారి యందు అది తాదాత్మ్యం చెందితే లభించే అఖండానందమే కాదంబరి ప్రియ. అదే వారుణీ మద విఫల. ఏమిటంటే మీ ఇష్టానుసారం చెప్తే మేము నమ్మేయాలా? ఇదే పరమార్థమా? చూపిస్తున్నాడు చూడండి. అధశ్చోర్ధ్వం స్థిత నాడీ వారుణీ సర్వగామిని పూషా దిగ్దేవత ప్రోక్త వారుణీ వాయుదేవత. ఇది వివరిస్తున్నాడు. శరీరంపై క్రిందికి పైకి సంచరించి ఒక ప్రధాన నాడి ఉందయ్యా, దానికి వారుణీ నాడి అంటారు. ఇది అన్నారు. ఇది యోగంతో కూడా ఈ నాడిని ప్రచోదనం కలిగిస్తారు. ఈ నాడి మామూలు వాళ్ళల్లో నిద్రావస్థలో ఉంటుంది. యోగాభ్యాస పాటవంతో దాన్ని అదుపులో పెడతాట. ఈ అదుపులో పెట్టినవాడు ఊపిరిని అదుపులో పెట్టగలుగుతాడు, ప్రాణశక్తిని అదుపులో పెట్టగలుగుతాడు. అప్పుడు వాడికి ఆయువు పెరుగుతుందండి. ప్రాణశక్తిని అదుపులో పెట్టడం. అందుకే ఆహార నియమం, సాధన, జపం, తపం చేసేవారికి ప్రాణశక్తి కంట్రోల్ అయిపోతుంది. దాంతో వాళ్ళ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల చేత సాధన ఎందుకు చేయించాలంటే ఇప్పటి నుంచి అక్కర్లేదని ముసలయ్యకు చూసుకుంటా ఉండి అప్పుడు ఏం చేస్తాడు? ప్రాణం ఉన్నప్పుడే రక్షించుకోవాలి కానీ పోయేటప్పుడు రక్షించుకుంటామంటే ఎలా అండి? అందుకే మొదటి నుంచి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ మన పెద్దవాళ్ళు అలవాటు చేశారు. ఈ శక్తిని రక్షిస్తాయి. అందుకు ఆ క్రియల వల్ల మనలో వారుణి అనబడే ఒక నాడి ఉందిట. ఇది ప్రధానంగా వాయుదేవతగా ఉంటుంది. అది దిగ్దేవత. వాయువు ఒక దిగ్దేవత కదా. అది అధశ్చ ఊర్ధ్వం స్థిత నాడి, పైకి కిందకి ప్రసరిస్తున్న ప్రాణశక్తి ప్రసరిస్తున్న నాడి. ఆ నాడి క్రమంగా నిగ్రహించి
సాధన చేయడం, అప్పుడు అందులోంచి సహస్రార కమలంకి ప్రవేశించడం, అప్పుడు లభించే ఆనంద పారవశ్యమ వారుణీ మద. కనుక వారుణి అనేది నాడి. ఇంకా తెలియాలంటే వేదాంతంలో వారుణీ విద్య చెప్పాడు. ఎక్కడ అంటే శైషా భార్గవి వారుణీ విద్య, గుర్తుందా? భార్గవీ వారుణీ విద్య మొదటి నుండి తైత్రీయం పట్టుకుని మనం చెప్తున్నామే, అక్కడ వస్తుంది. ఆ తైత్రీయం అంతా ఇక్కడ ఉందండి, పట్టుకోవాలి. అదే మనం పంచబ్రహ్మాసన దగ్గర కూడా వివరించుకున్నాం. భృగురువై వారుణి, ఆ భృగువు వరుణుడనే తండ్రి ఉపదేశిస్తాడు భృగువుకి బ్రహ్మ విద్యనంతటిని. ఆ బ్రహ్మ విద్య వరుణుడి ద్వారా ఉపదేశింపబడింది. వరుణుడు అంటే ఇక్కడ వరుణ దేవుడు కాదు, వరుణుడబడే ఋషి. ఆ ఋషి విద్య పేరు వారుణీ విద్య. అది భృగువంశ సంజాతమైనది కనుక భార్గవి విద్య. భార్గవి అంటే అమ్మవారు. శుక్రవారం భృగువారం భార్గవి, భార్గవి అమ్మవారు కనుక భార్గవి అనగా శ్రీ లక్ష్మి, భార్గవి విద్య. భృగు అంటే తేజస్వరూపము. ఆ భృగు అయిన తేజస్వరూపమైన భార్గవి విద్య, ఇది శ్రీ విద్య. తైత్రీయంలో బ్రహ్మ విద్యగా చెప్పబడుతుంది. కేనోపనిషత్తులో అమ్మ చెప్పింది కనుక ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్యే శ్రీ విద్య. దాని పేరు వారుణీ విద్య. అందుకే శైషా భార్గవి వారుణీ విద్య ఇది చెప్పాడు. ఆ బ్రహ్మ విద్య తెలిసాక ముందు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్ అయ్యాక ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ చెప్పిన తర్వాత ఒక మాట అంటాడండి, ఏష సామగాయన్నాస్తే హాహూ హాహూ హా అని ముగిస్తుంది చిట్ట చివరికి. ఆ సామగానం చేస్తాట. సామగానం అంటే ఏమిటి? ఆనంద పారవశ్యంతో చేసేటటువంటి గానం అండి. అంతగాని శృతిలయబద్ధంగా పక్కవాడు మెచ్చుకున్నాడో లేదో చేసే పాట కాదు. ఆనందం పెళ్ళిపుకిపోగానే గీతం వస్తుంది. అదే భ్రమర గీతం, గోపికా గీతం అని చెప్పినట్టుగా ఆ సామగానం చేస్తున్నట్టు వాళ్ళు. ఎలాగూ ఆ వారుణీ విద్య రాగానే అనగా బ్రహ్మానంద పారవశ్యం కలగ్గానే ఆనందంతో తూగిపోతూ సామగాయన్నాస్తే చివరి మంత్రాలు అవి చెప్తాడు తైత్రీయంలో. అక్కడికి వెళ్ళిపోయింది. కనుక ఆ వారుణీ విద్య బ్రహ్మానంద విద్యతో కలిగిన పారవశ్యంతో చేసే సామగానము ఏదో అది అమ్మ రూపము, అది వారుణీ మద విఫలాలో చెప్పబడినటువంటి పరమార్థం. ఎంత విశేషమైన ఉన్నది. అందుకు కళ్ళు సారాయి దాటిపోయింది చూసారా, అది గ్రహించవలసింది. అందుకే ఉపనిషత్ ప్రతిపాద్యమైన సిద్ధాంతంగా తెలుసుకోవాల్సింది. అందుకే రహస్యనామం ఇది వారుణీ మద విఫల. ఇదొక అర్థం. వారుణీ మద విఫల అంటే తూగిపోవడం, అవిఫల అంటే స్టేబుల్గా ఉండడం. అమ్మవారు ఎంత స్టేబుల్గా ఉంటారో తెలుసా? వారుణీ మత్ అవిఫల అన్నారు ఇక్కడ. వారుణీ మాన్ అంటే ఆదిశేషువు అని అర్థం అండి. వారుణీ మాన్ అని ఆదిశేషువుకు ఒక పేరు. ఇది ఆదిశేషువు అంటే మనలో ఉన్నటువంటి కుండలిని రూప ఆదిశేషువు వారుణామేన్, అది కూడా వారుణీ మాన్ అని పేరిట. వారుణీ మత్ అవిఫల అంటే ఆదిశేషుడిలా స్టేబుల్గా ఉండేది అని చెప్పాడు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఆదిశేషుడు భవనములన్నీ మోస్తూ ఉన్నా ఇంచు కదలడు. ఆయన కదిలితే ఏమవుతుంది? పైన భువనాల దొంతులు పడిపోతాయి. కానీ సమస్త భువనములకు ఆధార శక్తి ఆదిశేషం అంటే. వెంటనే బొమ్మ కట్టేసుకుని పాము బొమ్మ ఒకటేసి దాని మీద గ్లోబుని పెట్టి దాని మీద పైలోకాలు పెట్టి ఇదండి మా ఇండియాలో చెప్పారని చెప్పద్దు ఎవడికి. ఇక్కడ అన్సైంటిఫిక్ అని అంటాడు వాడు. ఇక్కడ ఆదిశేషువు అంటే అన్ని వైపుల నుంచి ఆక్రమించిన ఆకర్షణ శక్తి, ఇది తెలుసుకోవాలి. ఆ వాడు ఆదిశేషువు అనంత పడగలతో పట్టుకున్నాడు. ఈ ఆదిశేషువు ఏ విధంగానైతే ఇన్ని భరిస్తూ ఉన్న నిశ్చయంగా ఉన్నాడో ఆ విధంగా సమస్త భువనాల్ని ఆధారశక్తిగా భరిస్తూ ఉన్నది కనుక వారుణీ మత్ అవిఫల అనే అర్థాన్ని కొంతమంది వ్యాఖ్యానించారు. అన్నీ ఔచిత్యంగా ఉన్నాయి. కానీ శైషా భార్గవి వారుణీ విద్య అనేది ఇక్కడ ప్రమాణంగా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే వేదమే కదా మనకు ప్రమాణం. వేదం చెప్పిన వారుణి అంటే ఇది, అంతేగాని ఇంకోటి కాదు. విశ్వాధికా వేద వేద్య వింధ్యాచల నివాసిని. ఇందులో వింధ్యాచల నివాసిని మంత్రం చెప్పారండి. వింధ్యవాసిని మంత్రం అని ఒక మంత్రం ఉంది. దాని బీజాక్షరాలతో సహా ఉంటుంది. ఆ బీజాక్షర సహా మంత్రం చెప్పక్కర్లేదు. కానీ విశ్వాధిక వేద విద్య వింధ్యాచల నివాసిని అని చెప్పుకుంటే చాలు ఇక్కడ. అందుకు విశ్వాధిక వేద విద్య వింధ్యాచల నివాసిని. ఇప్పుడు విశ్వాధిక అన్నప్పుడు విశ్వములో ఈమెను మించిన వస్తువు మరొకట్లేదు. విశ్వాన్ని మించి ఈవిడుంది, ఈవిని మించి మరొకట్లేదు. విశ్వాధికో రుద్రో మహర్షి అని ఉపనిషత్తు చెప్తున్న వాక్యం. విశ్వాధికుడైన రుద్రస్వరూపమే అమ్మవారు. అది సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అంటే అర్థం ఏంటి? ఈ సమస్తమైన విశ్వాన్ని ఆక్రమించి దీనికి పైన ఉందిట. ఎప్పుడు పరతత్వము దీనికి పైన ఉంటుంది. ఎంత పైనండి? నువ్వు చూస్తున్న దానికంటే చాలా పైన ఉంది. అందుకే త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. నువ్వు చేస్తున్న దాని యందు పరమాత్మ యొక్క పావు భాగమే నువ్వు చూస్తూ ఉన్నావు ప్రపంచంలో. 30 భాగం పైన ఉందయ్యా అన్నాడు. అది విశ్వాధికో రుద్రో మహర్షి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. అది ఇక్కడ.
అందు విశ్వాధిక, విశ్వములో అమ్మని మించిన అధికమైన వస్తువు లేదు. ఆ వస్తువు తెలియాలంటే ప్రమాణం వేదమే, మరొకట్లేదు. వేదము ద్వారా తెలియబడినది వేద వేద్య, వేదము ద్వారా తెలియబడుతుంది. వేదశ్చ సర్వై రహమే వేద్య. అమ్మవారి మణిద్వీపంలో చింతామణి గృహం ఎప్పుడైనా చూశారా? ఇది పుస్తకాల్లో కానీ ధ్యానంలో కానీ. చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉంటాయి ప్రధానంగా. ఈ 4 ద్వారాలకు పూజ చేస్తారు. ద్వారశ్రీయై నమః. పూర్వామ్నాయ, పశ్చిమామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయములు. అవేంటి? ఎప్పుడు యజ్ఞశాలకు వెళ్ళండి, పూర్వద్వార పశ్చిమ ద్వారాల దగ్గర ఏం పేర్లు పెడతారు? రుచాం ప్రాచీ మహతీ దుగుచ్యతే, దక్షిణామాహుర్యజుషాం అపారాం, అధర్వణామంగిరసాం ప్రతీచి, సామ్నాముదీచి మహతీ దుగుచ్యతే. ఇది చెప్తున్నారు. తూర్పు ద్వారంలో ఋగ్వేదం, దక్షిణ ద్వారంలో యజుర్వేదం, పశ్చిమ ద్వారంలో అధర్వణ వేదం, ఉత్తర ద్వారంలో సామవేదం ఉంటాయట. ఈ 4 ద్వారాల్లోంచి చింతామణి గృహంలోకి వెళ్ళాలి. చింతామణి గృహంలో ఉన్నది ఎవరు? ద్వారం అని పేరు ఎందుకు వచ్చింది? దేని ద్వారా వెళ్తామో దాని పేరు ద్వారం, అంతే కదా. దాని గుండా వెళ్ళాలి. కనుక లోపలున్న అమ్మ అనే పరతత్వం దగ్గరికి వెళ్ళాలంటే దేని గుండా వెళ్ళాలి? నువ్వు వీటి గుండా వెళ్ళాలి. అంటే వేదాది మంత్రముల జ్ఞానము చేతనే పరతత్వాన్ని తెలుసుకోగలవు, ఇంకో ద్వారా తెలుసుకోలేం. అంతేగాని మెడిసిన్ పుస్తకం పట్టుకొచ్చి పరమాత్మ దొరుకుతాడని వెతికితే దొరకడు. ఆయన గురించి చెప్పడానికి ఉన్నది వేదం ఒక్కటే, ఇంకోటి లేదు. వేదాది ఆధారమైన శాస్త్రములు. అందుకే ఆ సూక్ష్మమైన వస్తువు, విశ్వాధికమైన వస్తువుని వేదము ద్వారా తెలుసుకో. విశ్వంలో ఉన్న వస్తువులు చెప్పుకోవడానికి మెటీరియల్ సైన్సెస్ సరిపోతాయి. విశ్వాధికమైన ఆ వస్తువు కావాలి. ఎందుకంటే అది దొరికితేనే మదము విఫల ఉందంటే మరి కావాలి కదండి. అన్ని మైమరిపించే ఆనందం అందులో ఉంది. అది కావాలి అంటే వేదవేద్య, విశ్వాధిక వేదవేద్య. ఎక్కడుంది ఆవిడ? వింధ్యాచల నివాసిని, వింధ్య పర్వతంపై ఉందిటండి. ఇది వింధ్యవాసిని దేవి. అమ్మవారికి రకరకాల పేర్లున్నాయి. త్రికూటాద్రి మీద ఉన్న జగదంబ పేరు సీత. సీతమ్మ జగదంబ అండి, సామాన్యం కాదు. ఆ కోణంతో చూడాలంటే సీతాయాశ్చరితం మహత్ అని పేరు పెట్టుకుని మళ్ళీ రామాయణం చెప్పుకోవాల్సిందే. అప్పుడు సీతమ్మ కథ అవుతుంది మొత్తం రహస్యం. జగదంబ ఆవిడ సామాన్యం కాదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే అని. సీతాతత్వం చాలా విశేషంగా ఉన్నది. రామాయణం సీతమ్మ కథ. అందుకే త్రికూటేన తథా సీత, త్రికూటగిరి మీద సీత అనే పేరుతుందిట. వింధ్యేయా వింధ్యవాసిని, వింధ్య పర్వతంలో వింధ్యవాసిని ఉందిట. ఈ వింధ్యవాసిని ఎవరు అంటే ఈ తల్లి ఎలా వచ్చిందో చూపిస్తున్నారు. ఈ తల్లి నందగోపకులే జాత యశోదా గర్భ సంభవ. ఈవిడ నందగోపకులంలో యశోదానందులు కుమార్తెగా పుట్టిందిట. కృష్ణునికి సోదరి, అంతే కదా. కృష్ణుని సోదరు అంటే ఎక్కడ వసుదేవుడికి పుట్టిన ఆయనకి ఈవిడ ఎలా సోదరు అవుతుందంటే అక్కడ కృష్ణ పరమాత్మ కూడా వచ్చాడని పెద్ద చరిత్ర. పక్కన పెడదాం. మొత్తానికి యశోదానందులు కుమార్తెగా అమ్మవారు వచ్చారుగా. యోగమాయ కంసుడికి బుద్ధి చెప్పారు. పసిపిల్లనుకు నేల మీద కొడితే గగనానికి ఎగిరి తన స్వరూపాన్ని చూపించి నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడని వెళ్ళిపోయింది. వెళ్ళినావిడ ఎక్కడికి వెళ్ళిందిట? వింధ్య పర్వతానికి వెళ్ళి కూర్చుందిటండి. అక్కడ కూర్చుంది. ఆవిడ కూర్చున్న కొంతకాలానికి ఆ పర్వత ప్రాంతంలో తిరుగుతున్న శుంభులైన రాక్షసులను సంహరించిందట కొంతకాలానికి. మొత్తానికి వైవస్వతంతరే ప్రాప్తే ఉభౌ శుంభకవు ఉత్పత్స్యేతే వరాన్మత్తవు దేశోపద్రవకారిణవు నందగోపకులే జాత యశోదా గర్భ సంభవ తాన్ వహం నాశయిష్యామి నందాక్ష వింధ్యవాసిని. ఆవిడికి నందాదేవి అని మరొక పేరు. ఈ స్వరూపం ఎప్పుడైనా చూశారా? చూసుంటారో ఆవిడని తెలియదు. షేర్వాలి అని అంటారు. పులి మీద కూర్చుని 8 చేతులతో ఉంటుందే ఆవిడ వింధ్యవాసిని. ఈ స్వరూపం మీకు ఎక్కడ సింహవాహిని ఉంటుంది కానీ వ్యాఘ్రవాహిని ఎవరంటే ఆవిడ. పులి మీద కూర్చొని ఇవన్నీ దుర్గనే అంటారు, దుర్గారూపమే. అందుకు ఆవిడ వింధ్యవాసిని. ఇప్పుడు వింధ్యవాసినికి ఇంకా అసలైన అర్థం తెలుసుకోవాలి. వింధ్య పర్వతానికి ఆ పేరు ఎందుకు పెట్టారు తర్వాత చూద్దాం. అసలు వింధ్య పేరు ఎక్కడున్నది? ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన. ముందు నామం వింధ్యవీథి ప్లవంగమ. ఎక్కడొచ్చింది ఇది? అది వింధ్యవీథి అంటే అర్థం ఏమిటి? వింధ్యవీథి అంటే ఆకాశవీథి. దీని నుంచి వినువీథి అని పేరు వచ్చిందండి. వింధ్యవీథి ఆకాశాన్ని అంటేటంత స్థితిలో ఉంది కనుక వింధ్య పర్వతం అని పేరు దానికి పెట్టుకున్నాం. కానీ వింధ్యవీథి అనగా ఆకాశవీథి. ఇది తెలుసుకోవాలి. ఆకాశ మధ్యంలో ప్రవహించేటువంటి చైతన్య ధార అది ఎక్కడుంది? అది వింధ్యవీథి. ఆ వింధ్యవీథిలో ప్రవహిస్తూ ఎగురుతూ వెళ్తూ ఉన్నట్టు కనుక వింధ్యవీథి ప్లవంగమహ అని సూర్యుడిని అంటున్నాం. కనుక వింధ్యవీథి. దీని నుంచే తెలుగు వాళ్ళు వినువీథి అన్నారు. విన్నారా? తెలుగు వింటే అప్పుడు తెలుస్తుంది ఇది. కానీ వింధ్యవీథి అనగా ఆకాశవీథి.
ఆ వింధ్యవీథిలో ఉండేది వింధ్యవాసిని, ఆకాశంలో వ్యాపించిన శక్తి. అది ఉన్నతమైన స్థానం ఆకాశం. మనం తలెత్తి చూడాలి. వింధ్యవీథి అనగా ఏమిటో కాదు, మన యొక్క సుషుమ్నా నాడిని వింధ్యవీథి అంటారు. ఇది పైకి వెళ్ళిన ఆకాశ సీమ సహస్రారమే వింధ్యవీథి. అక్కడ కూర్చున్న తల్లి వింధ్యాచల నివాసిని. ఇది అచలం అంటే పైనుంది కనుక వింధ్యాచల నివాసిని, సహస్రారమునందు ఉన్న తల్లి. ఇది దీనికి మరొక అర్థం తెలిసింది కదా. కనుక విశ్వాధిక వేదవేద్య, ఇది అన్నిటికీ అధికంగా ఉందా లేదా? విశ్వం అంటే ఆజ్ఞాచక్రం వరకు విశ్వం, పైన ఉన్నది విశ్వాధిక. దాన్ని తెలుసుకోవాలంటే వేదాది శాస్త్ర సహాయంతోనే తెలుసుకోవాలి. ఆ శాస్త్రంతో సహాయంతో సాధన చేస్తే అత్యున్నతమైన స్థితిలో ఆవిడ గోచరిస్తోంది. అది వింధ్యాచల నివాసిని. ఇది దీని యొక్క అర్థం. అన్ని అర్థములతో మనం ఈ రోజున నిజానికి ఈ ప్రవచన భాగంలో ఈరోజు అత్యంత ప్రధానము అని అమ్మవారి భక్తులైన వారు గుర్తుంచి ఉంటారు. ఎందుకంటే కామకళారూప వ్యాఖ్యానం ఉన్నదే అది సామాన్యమైన విషయం కాదది. అనేక శాస్త్ర రహస్యముల యొక్క సారాన్ని అమ్మ పాదాలు పట్టుకుని ఏడిస్తే పలికించిన పలుకులు మనం ఇక్కడ ఈరోజు అమ్మ అనుగ్రహంతో తెలుసుకోగలిగాం. అటువంటి కామకళారూప అయినటువంటి తల్లికి వింధ్యాచల వాసినికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఈరోజు ఒక చిన్న ముఖ్య విషయం, మొన్నటంత పెద్దది కాదు. ఈరోజు అందరికీ పనికొచ్చే 2 మంచి విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, సత్యనారాయణ వ్రతం అనేది మనకు పెద్దవాళ్ళు చేసిన సామాన్యమైన అలవాటు. అందులో అసామాన్య అంశాలు చాలా ఉన్నాయి. ఇవి తెలియక చాలామంది విమర్శించడం ఉంది. సత్యనారాయణమూర్తికి ఏంటంటే డాన్లాగా పూజ చేయకపోతే పడవ ముంచేస్తాడు ఇలాంటి వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. ఇలాగ ఒక చోట అంటే వాళ్ళకి సమాధానం చెప్తూ సత్యనారాయణ వ్రతం అంటే ఏంటో ఒక 2 గంటలు ప్రవచనం చెప్పడం జరిగింది. అది కూడా అమెరికాలో వాషింగ్టన్ దగ్గర మేరీల్యాండ్ అనే ప్రాంతంలో యువతరాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ప్రవచనం. అది అందరికీ పనికొస్తుందని దాన్ని MP3 రూపంలో చేశారు. అది ఇవాళే వచ్చింది ఇక్కడికి. 2 గంటల సత్యనారాయణ వ్రతం అంతరార్థాలు అనేటువంటి MP3. అదేవిధంగా కొంతకాలం క్రితం SVBCలో కొందరు చూసి ఉంటారు, తిరుపతిలో చెప్పిన సుందరకాండ మొత్తం అది కూడా ఈరోజే రావడం ఆశ్చర్యం. ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేసేట ప్రసాదంగా ఈరోజు వచ్చింది ఇక్కడికి. MP3 అంటే మీరు ఒక్క దీంట్లోనూ కొన్ని గంటలు వినొచ్చు. సుందరకాండ 21 గంటలు, అదే మంత్రవాక్యం కాదులండి. 21 గంటల సుందరకాండ ఒక MP3 రూపంలో వచ్చింది. అదేవిధంగా సత్యనారాయణ వ్రతం ఆంతర్యాలు అది 2 గంటలది ఒక MP3 రూపంలో వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఇది 30కి అది 50కి ఋషిపీఠం కౌంటర్ దగ్గర లభిస్తాయి. ఇంకా చాలా విషయములు వాళ్ళు తెచ్చి ఉంచారు ఇక్కడ అందరి కోసం. బ్రహ్మసూత్ర భాష్యాలు లాంటివి, ఇంకా ఇతర విషయమున్న గరుడు పురాణం ఇత్యాదులు కూడా అరుదైన అంశములు. ఇప్పుడు వీటిని మీ చేతికి ఇస్తాను. ఇవాళ సీతమ్మ గురించి అనుకున్నాం, సుందరకాండ వచ్చింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవత శ్రీ శారదా పరమే